నమస్తే, వెల్కమ్ టు వైకే హెడ్లైన్స్. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. వైసీపీ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిచేయడానికి చేసిన ప్రయత్నాలు కూటమి ప్రభుత్వంలో ఓ మంత్రిని కన్నీరు పెట్టించాయి. రాయచోటి జిల్లాకు స్పేస్ లేకపోయినా గత ప్రభుత్వం రాజకీయంగా జిల్లా కేంద్రంగా చేసి అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది. మదనపల్లె జిల్లా డిమాండ్ ఉన్నా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. రాయచోటి మిగతా ప్రాంతాలకు అనుకూలం కానప్పటికీ రాజకీయ కారణాలతో నిర్ణయం తీసుకున్నారనే వాదన ఉంది. కేబినెట్ సబ్ కమిటీ ఈ మేరకు అన్ని పరిశీలనలు జరిపి మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఖరారు చేసింది. దీంతో రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. కేబినెట్ భేటీలో చంద్రబాబు ఓదార్చారు. భౌగోళిక పరిపాలనా సౌలభ్య కారణాలతోనే మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాయచోటిని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం మార్కాపురం జిల్లా. మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడం, జెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా జిల్లా ఏర్పాటు చేశారు. ఇది నేటి డిబేట్ టాపిక్. దీనికి ముందర ఒక్కసారి మనం న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం అంటూ ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు, వైఎస్ఆర్ కడపలోని రాజంపేట, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం, కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, 1 మండలం, పలు రెవెన్యూ డివిజన్లో మార్పులు చేర్పులు. మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర. 31న తుది నోటిఫికేషన్. జనవరి 1 నుంచి పాలన అంటూ ఈనాడు హైలైట్గా ఇచ్చినటువంటి వార్త. దాంతోపాటు నేరాలు శిక్షలు తగ్గాయి, శిక్షలు పెరిగాయి, నేరాలు తగ్గాయి అంటూ మరో వార్తని ఇవ్వడం జరిగింది. నిన్న డీజీపీ సమావేశం అయితే జరిగిందో క్రైమ్ మీట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో 3 ప్రభుత్వ సలహాదారుల నియామకం అనేటువంటి ఒక వార్త ఇవ్వడం జరిగింది. మాస్ కమ్యూనికేషన్కు కార్టూనిస్ట్ శ్రీధర్, యోగా ప్రకృతి చికిత్సకు మంతెన సత్యనారాయణరాజు, దేవాలయాలకు సీతారామాంజన ప్రసాద్, ఒంగోలుకు చెందిన సీతారామాంజన ప్రసాద్ను ఎంపిక చేశారు. సో వీరిని నియమించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఆర్డర్స్ను కూడా ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత వచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ చూస్తే, అతన్ని బయటికి వదలొద్దు అంటూ ఉన్నావు మైనర్ బాలిక రేప్ కేసులో నిందితుడు బీజేపీ నాయకుడికి సంబంధించిన కుల్దీప్ సింగ్ సెంగార్కి సంబంధించిన వార్త క్యారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు అతనికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ని రద్దు చేయడం జరిగింది. సో అతన్ని ఎందుకు విడుదల చేయాలంటూ ప్రశ్నించినటువంటి నేపథ్యం ఉంది. సో ఇలాంటివి కొద్దిగా సీరియస్గానే తీసుకున్నాయి. అంతవరకు మనం సంతోషించాల్సిన విషయం. మరోసారి ఆంధ్రజ్యోతి కనుక చూసినట్లయితే 28 జిల్లాల ఖరారు అంటే సేమ్ వార్తని క్యారీ చేయడం జరిగింది. కొత్త జిల్లాలు 2, మార్కాపురం, పోలవరానికి కేబినెట్ ఓకే అంటే 3 జిల్లాలంటూ ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో కేవలం 2 జిల్లాలు మాత్రమే అనేటువంటి వార్తను ఈ ఆంధ్రజ్యోతి క్యారీ చేయడం జరిగింది. 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులకు ఆమోదం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇక మదనపల్లె, ఆ జిల్లా పూర్తిగా పునర్వ్యవస్థీకరణ. రాయచోటి నియోజకవర్గం అందులోనే ఉంటుందంటూ ఈ వార్త క్యారీ చేయడం జరిగింది. కడపకు, రాజంపేట, తిరుపతి రైల్వే కోడూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మార్పులు. అద్దంకి నియోజకవర్గం ప్రకాశంలోకి, అద్దంకి సబ్ డివిజన్లోకి దర్శి, ఆదోని మండలం 1, 2గా విభజన. రెవెన్యూ డివిజన్గా మరకసిర, పలు మండలాల మార్పులు. సబ్ డివిజన్లుగా బనగానపల్లె, అడ్ రోడ్ జంక్షన్, పెనుగొండకు వాసవి పెనుగొండగా నామకరణం. రేపు తుది నోటిఫికేషన్. జనవరి 1 నుంచే అమలు. మంత్రులు అనగాని నాదెండ్ల సత్యకుమార్ వెల్లడి. ఇదే వార్తలో మరొక సబ్లీడ్ ఇచ్చారు. క్యాబినెట్లో మంత్రి మండిపల్లి కన్నీరు. జిల్లా కేంద్రంగా రాయచోటిని తీసేయడంపై ఆవేదన. మంత్రిమండలిలో స్తబ్దత, ఓదార్చిన సీఎం. నియోజకవర్గ అభివృద్ధిపై హామీ అనేటువంటి వార్తను క్యారీ చేయడం జరిగింది. దీంతోపాటు నిన్న ఏదైతే ఈ ప్రపంచ స్థాయికి క్వాంటమ్ వ్యాలీ అంటూ ఒక వార్త కూడా క్యారీ జరిగింది. అమరావతిలో మౌలిక వసతులకు నాబార్డు నుంచి 7,387 కోట్లు అంటూ ఒక వార్త క్యారీ చేయడం జరిగింది. కేబినెట్ నిర్ణయాలకు సంబంధించినటువంటి వార్త ఇది. సో కేబినెట్లో తీసుకున్న నిర్ణయాల్ని ఒక కంప్లీట్ 2 వార్తలుగా ఇవ్వడం జరిగింది. మంటల్లో భోగీలు, టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లోని 2 ఏసీ కోచ్లు బుగ్గి, ఒకరి మృతి అంటూ ఒక దయనీయమైన పరిస్థితి. నిన్న జరిగినటువంటి దుర్ఘటన, అక్కడ 2 బోగీలు దగ్ధమయ్యాయి, అందులో ఒక వ్యక్తి చనిపోయారు. సో విజయవాడకు చెందిన వ్యక్తిగా
ఆయన్ని గుర్తించడం జరిగింది. సో పంచాయతీల విభజన ఇప్పట్లో లేనట్లే అంటూ ఇంకో వార్త ఇచ్చింది. ఏప్రిల్ 2 దాకా ప్రస్తుత పాలక వర్గాలు, ఈలోపు మార్పులకు అవకాశం లేదు. పైగా జనవరి 2 నుంచి జనగణన ప్రక్రియ సెన్సస్ కమిషనర్ అనుమతితోనే చేపట్టడానికి ఆస్కారం. ఇప్పటికే గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడపై నిర్ణయం అంటూ ఒక వార్త క్యారీ చేయడం జరిగింది. సేమ్ ఈనాడులో మాదిరైన పక్కా పోలీసింగ్ ప్రజలకు మరింత చేరువ అంటూ ఒక వార్తని క్యారీ చేయడం జరిగింది. డీజీపీ ప్రెస్ మీట్కి సంబంధించిన వార్త. సెంగార్ బెయిల్పై స్టే అంటూ సేమ్ ఇందాక వార్తనే వీరు కూడా మెయిన్ పేజీలో క్యారీ చేయడం జరిగింది. ఇక సాక్షి విషయానికి వస్తే బాదుడే బాదుడు, కొత్త పేర్లతో పన్నుల మోత అంటూ ఒక వార్త క్యారీ చేయడం జరిగింది. తాజా వాహన కొనుగోళ్లపై 10% భారీ సెస్ విధింపు అనే వార్తను కూడా క్యారీ చేయడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్పు, స్వర్ణ వార్డులుగా నామకరణం అంటూ ఒక వార్తని హెడ్లైన్స్లో క్యారీ చేయడం జరిగింది. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నికిల్లలు అంటూ మరో వార్తని క్యారీ చేయడం జరిగింది. అంతటా దాడులు, దౌర్జన్యాలే, రాష్ట్రంలో పూర్తిగా అదుపు తప్పిన శాంతి భద్రతలను ఏదైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇచ్చిన కథనాలకి వ్యతిరేకంగా ఒక వార్తని వీరు క్యారీ చేయడం జరిగింది. సో ఇదే ఈరోజు మన ముఖ్యమైనటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో జిల్లాల ఖరారు, 28 జిల్లాల ఖరారుకు సంబంధించినటువంటి వార్తకు సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి ఈ డిబేట్లో పాల్గొనడానికి వచ్చారు కోటిపల్లి అయ్యప్ప, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ వెల్కమ్ టు యూ సార్, వెల్కమ్ టు వైకే టీవీ, గుడ్ మార్నింగ్. అదేవిధంగా సతీష్ చావా, ఏపీ టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు, ఆయన కూడా వచ్చున్నారు. సార్ వెల్కమ్ టు యూ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అయ్యప్ప గారు చెప్పండి, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉంది? గతంలో 26, ఇప్పుడు 28. ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అంటే ఖచ్చితంగా చిన్న ప్రాంతాలని మరిన్ని చిన్న ప్రాంతాలుగా గుర్తించడం అనేది కొంచెం అవసరం. ఇది ఎలా అంటే పరిపాలన వికేంద్రీకరణ చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ, అలాగే ప్రజలకి పాలన మరింత చేరువుగా ఉండటం, ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే నేను డిబేట్లు చెప్పుకున్నామో సంక్షేమ పథకాలు ప్రజలకి మరింత చేరువయ్యేలా చేయడం, వారికి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ప్రతి జిల్లాలో కూడా ఒక కలెక్టర్ గారు అలాగే ఒక ఎస్పీ గారు పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ జిల్లాల్లో ఇప్పుడు గతంలో చూస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు వరకు వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు రాజమండ్రి అందరికీ అనుగుణంగా రాజమండ్రి పెట్టారు. ఈ రకంగా ఏదైతే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నామో ఈ రకంగా పరిపాలన వికేంద్రీకరణ చేయటం వల్ల పాలనా సౌలభ్యం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ పాలనా సౌలభ్యం ఈజీగా ఎప్పుడైతే ఉందో ప్రజలకి ఇప్పుడు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. ఆ గ్రీవెన్స్ లో ప్రజలు వెళ్ళి స్వచ్ఛందంగా ఇచ్చుకోవాలంటే చాలా దూర ప్రాంతాల్లో ఉన్నదనుకోండి, వాళ్ళు వెళ్ళేటప్పటికి 12-1 గంట అయిపోతుంది. అంటే 2-3 గంటల పైనే ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల పరిపాలన వికేంద్రీకరణ వల్ల నేరం అనేది కూడా తగ్గుతుంది, క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి జిల్లా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం ఉంటుంది కాబట్టి నేర విభాగం అనేది నేర పరిధి కూడా తగ్గుతూ ఉంటుంది. అదే రకంగా జిల్లాల మీద ప్రభుత్వానికి కూడా పూర్తి స్థాయి పట్టు ఉంటుంది. ఖచ్చితంగా ఒక జిల్లా ఎస్పీ, ఒక కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో కూడా ఉంటుంది. ఇప్పుడు డివిజన్స్ కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా జిల్లాలు మార్పులే కాదు, జిల్లాలతో పాటు డివిజన్స్ కూడా పెంచడం జరిగింది. గతంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మనం ఉమ్మడి గోదావరి జిల్లాలను చూసుకుంటే అవి 4 జిల్లాలుగా చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు తాడేపల్లిగూడెం అనేది ఒక డివిజన్, నరసాపురం అనేది ఒక డివిజన్, కొవ్వూరు అనేది ఒక డివిజన్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే డివిజన్ స్థాయిలో ఉండేటువంటి డిఎస్పీ అధికారి ఆ ప్రాంతాల్లో డివిజన్ లో ఉండేటువంటి మండలాలు, ఆ డివిజన్ లో ఉండేటువంటి సర్కిల్స్ లో కూడా ఆ నేరాలు క్రైమ్ రేట్ తగ్గించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే పరిధి ఎక్కువ కొద్ది కూడా ఎస్పీ గారు అత్యవసరంగా ఒక ప్రాంతానికి వెళ్ళవలసి వస్తే అది ఉంటుంది. కానీ కాయిన్కి ఇదంతా ఒకవైపు అండి. కానీ రెండవ వైపు కూడా చూసుకుంటే ఇక్కడ జిల్లాల పునర్విభజన చేయటం వల్ల కొంత కాంట్రవర్సీస్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద అదనపు భారం పడేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రతి జిల్లాకి కూడా ఒక జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తపరచాలి. జిల్లాకి డిపిఓ ఉండాలి, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఉండాలి. అంటే మనం చాలా ఊరికి అనుకుంటాం ఏంటంటే ఒక కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఉంటే సరిపోద్ది అనుకుంటాం. అనేక విభాగాలు ఆ జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కానీ, ఎండోమెంట్స్ కమిషనర్ కానీ, అట్లా అన్ని విభాగాలు
కానీ ఇన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ యొక్క కోర్టు యొక్క పరిధి అలాగే ఉందండి. ఓకే. అంటే కోర్టులు ఎక్కడైతే ఉన్నాయో ఈ గతంలో ఏ ఏ పోలీస్ స్టేషన్ ఏ కోర్టు పరిధికి వస్తదో ఆ పరిధిని అలాగే కొనసాగిస్తున్నారండి. ఇక్కడ మనం గమనించవలసిన ఒక అంశం ఏంటంటే గతంలో ఏ కోర్టులు ఏ జిల్లాలో ఉన్న కోర్టులు ఆ జిల్లా పరిధికే వస్తాయండి. జిల్లా ఇప్పుడు కోర్టులకు పక్క సంబంధించి. జిల్లా ఇప్పుడు మాది మాది తూర్పుగోదావరి జిల్లా. పక్కన ఉండేటువంటి పశ్చిమ గోదావరి జిల్లా. అంటే ఇప్పుడు మాది ఇదివరకు 2 కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాయే. కానీ మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తణుకు కోర్టుకి వెళ్ళవలసి వస్తుంది. అవును. అంటే అది మాకు దగ్గరనమాట. అంటే ఇటువంటి కోర్టులు, అలాగే పోస్ట్ ఆఫీసులు కేంద్ర ప్రభుత్వంలో ఉండే హయాంలో ఉండేటువంటి ఇవైతే మారలేదు గానీ, దీనివల్ల ఇంకో నష్టం ఏంటంటే, తరచూ పాన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా అప్‌డేట్ చేయించుకోవడం అనేది ఒక కత్తి మీద సాములాగా కూడా మారింది. ఓకే. ఎందుకంటే అడ్రెస్‌లని అప్‌డేట్ చేయించుకోవడం వల్ల. మళ్ళీ నోటీస్ బోర్డులు గాని, అలాగే అదనంగా పరిధి బోర్డులు గాని, ప్రభుత్వానికి అదనపు బడ్జెట్‌లో అదనపు భారం. అంటే ప్రతి జిల్లాకి కూడా ఒక పో ఉండాలి. జిల్లా యంత్రాంగానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆఫీసులు, తాలూకా ఆఫీసులు, డివిజనల్ ఆఫీసులు అన్నీ కొత్తగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఓకే. కొన్ని ప్రైవేటు ఇళ్లని అద్దెకు తీసుకొని, ప్రైవేట్ కార్యాలయాలను అద్దెకు తీసుకుంటే ప్రభుత్వం మీద అదనపు భారం పడేటువంటి అవకాశం కూడా ఉందండి. యాహ్! కానీ సహజంగా రాష్ట్రం ఎక్కువగా నష్టాల్లో ఉంది, లేదంటే ఖర్చుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా గతంలో 26 జిల్లాలు చేయడం జరిగింది, ప్రస్తుతం మళ్ళీ 28 జిల్లాలు చేయడం జరిగింది. ఇది భారం కాదా రాష్ట్రానికి? అదే చెప్తున్నాను. చాలా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆర్థిక లోటు, ఆర్థిక మాంద్యంలోనే ఉన్నాం. ఇప్పుడు ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, తలసరి ఆదాయం తగ్గిపోతుంది, జీడీపీ స్థూల రాష్ట్రోత్పత్తి పెరిగిపోతుంది, తగ్గిపోతుంది. స్థూల రాష్ట్ర ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. డొమెస్టిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే రెండంకెల తలసరి ఆదాయం కాక సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోయాడు. ఓకే. ఆర్థిక అభివృద్ధి కాక ఇంకా కుంటిపడిపోతుందండి. అంటే అండి కేవలం ప్రజల యొక్క పరిపాలనా సౌలభ్యం అనే ఒక అంశం తప్పండి. యాహ్! ఇక్కడ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల కొన్ని కాంట్రవర్సీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అవును. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇప్పుడు మన్యం జిల్లాలకి అల్లు సీతారామరాజు గారి పేరు, వైఎస్ఆర్ గారి పేరు, ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు. అంటే ఈ మీ 3 కులాల పేర్లు పెట్టుకున్నారు తప్ప వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టట్లేదు అని చెప్పి కొన్ని యాజిటేషన్స్, అంటే అవును. జిల్లాలకి పేర్లు పెట్టాలని ప్రజల్లో కూడా ఒక బలమైనటువంటి ఆకాంక్ష అక్కడ యాజిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మీకు తెలిసే ఉంటది. కోనసీమలో గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టినప్పుడు ఎలాంటి అల్లర్లు చెలరేగాయో మనం చూసుకున్నాం. అవును. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పి ఆ పేరు ఉండటానికి లేదని చెప్పి కొంతమంది అంటే దాన్ని తప్పు మార్గాల్లో తీసుకెళ్ళటం కూడా జరిగింది. అంటే కొన్ని రోజుల పాటు అక్కడ పాలనా వ్యవస్థ స్తంభించిపోయింది. అవును. కొత్త జిల్లాలు ఏర్పాటులో ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఒంటెద్దు పోకడలతోటి ఈ పేరు పెట్టారని చెప్పి కొంతమంది అల్లరి మోకలు విమర్శించడం జరిగింది, దీన్ని గొడవలు. అవును. అల్లరి జరిగింది. ఇప్పుడు మన రాజ్యాంగ నిర్మాత దేశానంతటికి కూడా ఆదర్శం. ఒక జిల్లాకు పేరు పెట్టినంతరానే ఆ జిల్లా ఆయనకేమి ఇచ్చేసినట్టు కాదు కదా. ఆయన అవును. గౌరవ సూచకం అండి. అవును. ఆ గౌరవ సూచకం మన పెద్దల్ని, మన దేశంలో ఉండేటువంటి సేవా తత్పరుల్ని గౌరవించుకోవడం మన విధి కాబట్టి, వారి యొక్క సేవలకి గుర్తుగా చిరస్మరణీయులుగా ఉండటానికి వారి పేర్లు మన ఆ జిల్లాలకు పెట్టుకుని ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. రైట్. అలాగే కడపకి వైఎస్ఆర్ గారి పేరు, ఎన్టీఆర్ గారి పేరు, అలాగే అల్లూరి సీతారామరాజు గారి పేరు, ఇట్లాగా అన్నమయ్య పద కవితా పితామహుడు అన్నమయ్య, అలాగే ఇప్పుడు మన పెనుగొండ అవును. వాసవి పరమేశ్వరి అమ్మవారు ఆవిడ పేరు పెట్టడం అనేది తెలుగు రాష్ట్ర ప్రజలకి గౌరవంగా మేము భావిస్తున్నామండి. రైట్. ఎందుకంటే చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో అంటే ఒక ఆర్య వైశ్య సమాజానికే కాదు, వర్తమాన కాలంలో ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అనే ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఉండటం అనేది మన అదృష్టం అండి. ఓకే. ఆ ఆలయం వల్ల అనేక ప్రాంతాల నుంచి ఎన్నో పర్యాటక టెంపుల్ టూరిజం అనేది పెరుగుతూ ఉంటుంది. అక్కడ చాలా చక్కగా అమ్మవారి ఆలయాన్ని గత కొన్ని ప్రభుత్వాలు అంటే గతంలో టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ఇట్లా అన్ని ప్రభుత్వాల సంయుక్త సహకారంతోటి అక్కడ పూర్తి స్థాయి నిర్మాణం అనేది జరిగింది. ఇది ఒక గొప్ప అంశంగా మనం భావించవచ్చు. అలాగే మన యుద్ధ వీరుడు
పోరాట పటిమ కలిగినటువంటి యంగ్ అండ్ డైనమిక్ మన అల్లూరి సీతారామరాజు గారికి పేరు పెట్టడం కూడా ఆ ప్రాంత వాసుల్ని ఆయన చేసినటువంటి సేవల్ని ఆయన కానీ ప్రాణాలు మీరు చెప్పే వదిలేసిన ప్రకారం కట్టడం. ఆ విధంగా వస్తే ఎన్టీఆర్ జిల్లా పేరు ఇవ్వడానికి సంబంధించి అంటే జిల్లాకి కేటాయించడానికి సంబంధించి కూడా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఆయన పుట్టారు. కృష్ణా జిల్లా నిమ్మకూరుకు సంబంధించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో నిమ్మకూరు కూడా లేదు. సో దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మనం ఎలాగా చూడాలి అంటే కొన్ని ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో పుట్టడం అనేది ఇప్పుడు మెగాస్టార్ గారు మొగల్తూరు ఆ ఏరియాలో పుట్టారు. ఆయన వివిధ ప్రాంతాల్లో పెరిగారండి. ఇప్పుడు నెల్లూరులో వచ్చి లేదు లేదు మెగాస్టార్ గారు మా ప్రాంతవాసి అంటే ఆ ప్రాంతవాసి, లేదు పాలకొల్లు అంటే పాలకొల్లే, ఓకే. మొగల్తూరు అంటే మొగల్తూరు. అంటే ఏంటంటే పుట్టడం అనేది ఆ ప్రాంతంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళు అభివృద్ధి చేసింది. ఇప్పుడు మనం ఎన్టీఆర్ ఆసుపత్రి చూసాం. అవును. కొన్ని కృష్ణా జిల్లాకి ఇదిగా కొన్ని మంచి పనులు ఆయన చేయడం జరిగిందండి. ఏదైతే కృష్ణా జిల్లాకి ఆ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని ఆ, వైభవాన్ని కూడా ఆయన పునఃప్రతిష్ఠించడం, ఆ ఆలయంలో మంచి కార్యక్రమాలు చేయడం, భవన నిర్మాణాలు చేయడం, అక్కడ అన్న సత్రాన్ని నిర్మించడం, ఇటువంటి ఎన్నో చేశారండి కృష్ణా జిల్లా. ఓకే. అందువల్ల ఆయన ఇప్పుడు విభజన పరంగా వేరైనప్పటికీ కూడా కృష్ణా జిల్లాలో ఆయన మార్కు ఖచ్చితంగా కనబడిందండి ఆ రోజున. రైట్. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ కాలేజీలు కానీ, అలాగే ప్రభుత్వ వైద్యశాలలు కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేశారండి. ఇది విజయవాడ నగరంలో. ఓకే. అందువల్ల విజయవాడ నగరంలో బాగా డెవలప్ చేశారు కాబట్టి ఆయనకు గుర్తుగా సెంట్రల్ అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి ఆయన గుర్తుగా తెలుగుదేశం మీద అభిమానం కాబట్టి ఆ ప్రభుత్వం అలా పెట్టుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రభుత్వం కాబట్టి పెట్టుకున్నారు. రైట్ అండి. అంటే ఇందులో కొంత ప్రజాభిప్రాయ సేకరణ అనేది కొంత మద్దతు తగ్గింది. కానీ ఇక్కడ మట్టి ఇప్పటికీ వివాదం రాజుకుంటూనే ఉందండి. రైట్. అసలు వంగవీటి మోహన్ రంగా గారు పుట్టిన ప్రాంతం ఇక్కడ కదా, మచిలీపట్నం కదా. మచిలీపట్నం ఆ జిల్లాకి ఖచ్చితంగా పెడితే మీ సొమ్మేం పోయింది. రాధా గారు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు, మీరు ఎందుకు పట్టుదల? మొన్న సోషల్ మీడియాలో ట్రోల్ కూడా అయింది. ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే నారా లోకేష్ గారు కనీసం ఒక నివాళులు కూడా అర్పించలేదు వంగవీటి మోహన్ రంగా గారికి అని చెప్పి బాహాటంగా కూటమిలో ఉండేటువంటి ఆయన అభిమానులు అందరూ కూడా విమర్శించడం కూడా జరిగింది. ఓకే. అంటే ఏంటంటే ఈ కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల కొన్ని కాంట్రవర్సీస్లు తెర మీదకి వస్తూ ఉంటాయి ప్రతిసారి. ఓకే. అన్ని ఆటిపోట్లు మనం తట్టుకుంటూ ఉండాలండి. రైట్ సార్. అందువల్ల ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణతోటి మనం ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. రైట్ అండి. ఒకసారి సతీష్ సేవ ఉన్నారు. సతీష్ గారు చెప్పండి, ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ పార్టీ ఏమనుకుంటుంది? సార్ నమస్తే సార్. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. సార్ ఇప్పుడు మనం ఏదైతే జిల్లాల పునర్విభజన చూసుకున్నట్టయితే మనకి 27/11/2025 మనకి ఫస్ట్ గెజిట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఆ తర్వాత మళ్ళీ 1 month వీళ్ళు 1 month టైం తీసుకున్న తర్వాత 27/12/2025 ప్రజా అభిప్రాయ సేకరణ చేయటం. అప్పటి వరకు ఈ 1 month గ్యాప్ లో ఏదైతే టైం తీసుకున్నారో అక్కడ వాళ్ళందరూ కలిసి ప్రజా అభిప్రాయ సేకరణ చేయటం. ఆ తర్వాత నిన్న కేబినెట్ సమావేశం పెట్టి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో జిల్లాల పునర్విభజన 2 జిల్లాలు ఏదైతే ఇప్పుడు 28 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ అవతరించడం, ఇవన్నీ ఏదైతే ఉందో సార్ ప్రజా అభిప్రాయం, ప్రజా అభిష్టం, ప్రజా శ్రేయస్సు కొరకు మాత్రమే చేయబడింది సార్. ఇది అదే విధంగా పరిపాలన ఎంత దగ్గరగా ఉంటే ప్రజలకి అంత మంచిది అనే ఇదితోనే చేయబడింది ఇది అని ఒక అభిప్రాయం. ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ఒక అభిప్రాయ సేకరణ, మాకు ఇంత దూరంలో ఉంటుంది, సో మాకు ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఇక్కడ ఉంటే బాగుంటది, పరిపాలనా కేంద్రం ఇది దగ్గరలో ఉంటే బాగుంటది అని చెప్పేసి ఒక స్పష్టమైన ఒక నిర్దేశ నాయకత్వంలోనే జరిగిందని మేమందరం అభిప్రాయపడుతున్నాం సార్. ఇది అందరికీ ప్రజలకి ఎంతో అంటే రెవెన్యూ డివిజన్లు కావచ్చు, లేదంటే జిల్లా కేంద్రాలు దూరంగా ఉన్నటువంటి డిమాండ్స్ ఉన్నటువంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ దగ్గర ఉన్నటువంటి పెనంలూరు కృష్ణా జిల్లాలో ఉంది. కృష్ణా జిల్లాకి పెనంలూరుకి దగ్గర 40-50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో అలాంటి డిమాండ్లు కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ అలాంటివి ఎక్కువ క్యాలిక్యులేషన్లు తీసుకుపోవడానికి రాజకీయ కారణాలా లేకపోతే ప్రత్యేకంగా ఏమన్నా కారణాలు ఉన్నాయా?
రాజకీయ కారణాలు లేవు సార్, ఏమీ లేవు సార్. ఇక్కడ రాజకీయ గొడవలో ఆలోచిస్తే సార్ అసలు ఈ గత హయాంలో జరిగినట్టుగా ఏదైతే ఇప్పుడు 111 దూరంలో నెల్లూరులో ఏదైతే ఒంగోలు ఉంది సార్, 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరుని, ఒంగోలుకి 45 కిలోమీటర్లో ఉన్న కందుకూరుని తీసుకొచ్చి 111, 110 దూరంలో ఉన్నాం నెల్లూరులో కలిపారు. అవును, నెల్లూరులో కలిపారు. అదే విధంగా మనం ఇక్కడ గూడూరు ఏదైతే గూడూరు ఉందో అప్పుడు తిరుపతిలో కలిపారు. అక్కడి నుంచి 90 నెల్లూరు కిలోమీటర్స్ సమీపంలో ఉండేదని తీసుకెళ్ళి అవును అవును తిరుపతిలో కలిపారు. అదే విధంగా పుంగనూరు ఏదైతే ఉందో, సో మనం ఇవన్నీ చూసుకున్నాం. సో ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి సార్ కొన్ని ఇప్పుడు 9 జిల్లాల్లో అసలు వాళ్ళు పట్టుకోలేదు, కొన్ని వదిలే అంటే మళ్ళీ నెక్స్ట్ తర్వాత చూద్దాం అన్నట్లుగా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగానే కొన్ని చేశారు. మీరు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా ఉందో ఇవి ఇంకా రాలేదు సార్, త్వరలో వీటిని కూడా చేస్తారేమో అని ఆశిస్తున్నాం. రైట్ సార్, ఇది ఖర్చు అధికం అనిపించడం లేదా, లేకపోతే పాలనా సౌలభ్యం, ఏది రెండిట్లో ఏది మెజారిటీ కనపడుతుంది మీకు? సార్ ఖర్చు అధికం అనుకుంటే సార్ మనకి ఇక్కడ ఒకసారి ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిందో ఇది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ వచ్చేది ఏం కాదు సార్. ఇది ఒక్కసారి మనం బడ్జెట్ లో పెట్టుకుంటామో ఏదైతే ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు ఏదైతే సార్ చెప్పారో మనకి అయ్యప్ప గారు చెప్పారో డివిజన్లు పెరగడం వల్ల పరిపాలన సంబంధించిన బిల్డింగ్లు పెంచాలి, లేకపోతే ఇవి ఆధార్ కార్డు చేంజెస్ చేయడం కానివ్వండి, ఏదైతే కొన్ని టాస్కులు ఉన్నావో అవి వన్ టైమ్ లో అయిపోతాయి సార్. అవన్నీ ఒక్కసారి బడ్జెట్ లో అయిపోతే ఇంకా నెక్స్ట్ మనకి కొన్ని తరాల పాటు కూడా మనకి ఆ పరిపాలన అనేది జరుగుతూ ఉంటుంది సార్. అదే విధంగా మనం ఇంకో విధంగా చూసుకున్నట్లయితే సార్, జిల్లాలు పెరగడం వల్ల కొత్తగా కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఇప్పుడు ఏదైతే ఆఫీసులు ఉన్నాయో ప్రభుత్వపరమైన పాలనాపరమైన ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ ఆఫీసులు అన్ని కూడా డబుల్ అవడం జరుగుతుంది. సో డబుల్ అవడం వల్ల ఏమైతుందంటే ప్రజలకి చేరువలో ఉంటారు. అదే విధంగా మనం ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, సో స్కూల్స్, కాలేజెస్, ఇట్లాంటి మేజర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మెంబర్ ఇంక్రీజ్ అవడం వల్ల మనకి ఇంకా కూడా చాలా ఈజీగా ప్రజలకి ఇంకా సమర్థవంతమైన పాలన అందించే విధంగానే జరుగుతుంది తప్పితే. కానీ ఏదైతే వీళ్ళందరికీ పేమెంట్స్కి సంబంధించి కానీ, లేదంటే మీరు చెప్పినటువంటి జీతాలు, భత్యాలతో పాటు ఇవన్నీ కూడా ఇతర ఖర్చులన్నీ కూడా ఆర్థిక భారం కాదా? ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక భారంలో ఉందని ప్రభుత్వం ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. ఎట్లా సార్ ఆర్థిక భారం అనేది లేదు సార్. ప్రస్తుతానికి మనకి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ పరంగానే వాళ్ళు వెళ్తారు తప్పితే మనకి ఇప్పుడు ఏదైతే బిల్డింగ్స్, ఇప్పుడు మీరు ఆర్థిక భారం అనేది ఓన్లీ బిల్డింగ్ సార్, మీరు ఆర్థిక భారం అనేది నాట్ ఓన్లీ దట్ వన్ అండి, శాలరీస్ ఉంటాయి, ఇతరత్రాలు ఉంటాయి, ఇతర ఖర్చులు ఉంటాయి, రెగ్యులర్. మీరు అనేది ఇందాక వన్ టైంకి సంబంధించి మంచి డీటెయిల్స్ ఇచ్చారు, బట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ రెగ్యులర్ ప్రతి నెల ఉండేటువంటి ఖర్చుకు సంబంధించి. సార్ మనం బడ్జెట్ మన ఆ రాష్ట్ర ఆదాయం కూడా పెంచుతూ పోతే ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు సార్. మనం ఏదైతే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి మన దగ్గర కొత్త పాలసీస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయి, సో చాలా కొత్త పాలసీస్ తీసుకొస్తున్నారు కాబట్టి దీని ద్వారా మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడం కోసం నిరంతరంగా శ్రమిస్తూనే, సో ప్రజలకి ఎట్లయితే సుపరిపాలన అందించాలి, ప్రజలకి ఎంత చేరువుగా పరిపాలన ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది సార్. ఇట్లా పెంచడం బడ్జెట్ మీద పడుతుంది అన్న ఉంటుంది సార్. వాళ్ళకి ఒక ఐడియా ఉంటది కదా. ఇప్పుడు రెవెన్యూ మన అనగన్ సత్యప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళు మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాతనే కేబినెట్ మీటింగ్ చెప్పి ఆ ఫైల్ ముందరకు పోవడం జరిగింది సార్. ఒక అంచనా ఉంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్న నమ్మకం ఉంది కాబట్టే సో మనం ఈ విధంగా చేసుకోవడం కూడా జరుగుతుంది. రైట్ అండి. 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులు చేపట్టారు. రేపు 1వ తారీఖు నుంచి మరో 2 రోజుల్లో ఈ పాలన కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. సో అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది? అసంతృప్తి లేకుండా చేయగలిగామంటారా? అసంతృప్తి అనేది ఎక్కడా లేదు సార్. ఇప్పుడు మనం మార్కాపురం జిల్లా ఏదైతే తీసుకున్నామో సార్, మార్కాపురం జిల్లా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఆకాంక్ష సార్. అది ఎక్కడైతే మార్కాపురం జిల్లా ఉందో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ఇవి ఒక జిల్లాగా ఏర్పడాలని చెప్పి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. దశాబ్దాల డిమాండ్. అవును, వాళ్ళు ఎప్పటి నుంచో అదోని చూసుకుంటే సార్, అదోని అతిపెద్ద మండలంగా ఉంది సార్. వాళ్ళు
అదోని కూడా స్ప్లిట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో అడగటం వల్ల అదోని 1 and 2 అది చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో తీసుకుంటే మనకి ఒంగోలు, అద్దంకి, దర్శి, సంతనూతలపాడు, కొండేపి ఇలా కుదించడం. మరి మన మడకశిర నియోజకవర్గం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు సార్, మాకు రెవెన్యూ డివిజన్ కావాలి, రాజంపేట వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని కడపలో కలపండి, అది దూరం అవుతుంది అని చెప్పేసి. సో ఇంకా మనకి వ్యతిరేకత ఎక్కడ వస్తుంది సార్? రాదు కదా. రైట్. ఒక్కసారి మనం ప్రజల అభిష్టం మేరకే చేయడం జరిగింది కాబట్టి సో వ్యతిరేకత అనేది లేదు సార్. ఈ వైసీపీ నాయకులు అక్కడక్కడ కొంచెం డ్రామాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. రైట్ అండి. ఒక్కసారి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తోటి మన రిపోర్టర్ చేసినటువంటి ఇంటర్వ్యూ ఒకటి చూద్దాం. ఒక్క నిమిషం. విల్ యూ ప్లీజ్ ప్లే? ఓకే, రైట్. విజువల్ వచ్చే లోపల మనం కొన్ని విషయాల్ని ఇక్కడ చర్చిద్దాం. అయ్యప్ప గారు ఒక మాట చెప్పండి. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న చాలా భావోద్వేగానికి గురైనటువంటి విషయాన్ని మనం చూడడం జరిగింది. సో ముఖ్యమంత్రి కూడా దాదాపుగా 2 సార్లు ఆయన పిలిచి ఓదార్చేటువంటి పరిస్థితి ఎందుకు అది ఏర్పడింది? మరి అందరూ ప్రశాంతంగా ఉన్నారు, అసంతృప్తి లేదని చెప్పి సతీష్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని కంటి నీరుని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కొంతమట్టికి బాధ కలిగేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి బాగా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల యొక్క వాసుల యొక్క ప్రేమ అభిమానాలు మనకు ఉన్నాయనుకోండి, మాకు ఇది వరకు గతంలో కూడా ఇటువంటిది ఒకటి జరిగిందండి. అంటే నాయకులు ఆ ప్రాంత వాసులు నమ్ముకున్నప్పుడు ఆ ప్రాంతం వేరే జిల్లాకి వెళ్ళిపోవటం వల్ల కొంత బాధాకరమైనటువంటి విషయాలు ఉంటాయి. సడన్ గా దాన్ని డైజెస్ట్ చేసుకోలేమండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు పట్టున్న ప్రాంతాలు కానీ, వారు నమ్ముకున్న ప్రజలు కానీ, లేకపోతే ఆ ప్రాంతం మీద మక్కువ ఎక్కువ పెంచుకున్నప్పుడు కానీ కొన్ని అంటే అందరినీ సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలు అయితే ఎప్పుడు జరగకపోవచ్చు. కానీ కొంత మొత్తంలో కొన్ని ఇవి ఉంటాయండి. కొన్ని ఏమైతే బాధాకరమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. ఎలా అంటే లేదు మాకు గోదావరి జిల్లాల పేర్లు పెట్టి ఉండి అందగాను మాకు ఏలూరు జిల్లా, భీమవరం జిల్లా ఇలా పెట్టారని చెప్పి ఇక్కడ కూడా కొంతమంది నాయకులు కూడా కొంచెం బాధపడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మాకు కూడా గోదావరి నుంచి విడగొట్టేశారు, మాకు గోదావరి జిల్లా ఏదోటి ఏలూరు గోదావరినో లేకపోతే భీమవరం గోదావరినో ఏదోటి పేరు పెట్టండి అని చెప్పి నాయకులు కొంత బాధపడినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం, తీసుకున్న వెంటనే ఆ నిర్ణయాలు డైజెస్ట్ కాకపోవడం అవన్నీ పరిపాటే అండి. ఎక్కడైనా ఏ నిర్ణయం అయినా సరే ప్రభుత్వ నిర్ణయాలు కొంతమంది ప్రభుత్వ పెద్దలకు కూడా మింగులు పడలేనటువంటి అంశాలు కూడా ఉంటాయి. కానీ రాంప్రసాద్ రెడ్డి ఏం చెప్తున్నారు ఒక్కసారి చూద్దాం. అయ్యప్ప గారు స్పెషల్ కరెస్పాండెంట్ బిందు చేసినటువంటి ఇంటర్వ్యూని ఒక్కసారి ప్లే చేశారు. ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకునికి ఇలాంటి పరిస్థితి రాదు. ఈరోజు నాకు రావడం ముఖ్యంగా నేనేదో నా కుటుంబానికో నా పదవికో సంబంధించిన ఇష్యూ అయితే ఇంత ఫీల్ అయ్యామని కాదండి. నా మీద నమ్మకంతో నన్ను శాసనసభ్యునిగా ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఒక పక్కల, నాకు రాజకీయ భిక్ష పెట్టి మంత్రిని చేసిన మా ముఖ్యమంత్రి గారు ఒక పక్కల, ఆయనది 40 సంవత్సరాల అనుభవం, ఈ పక్కల మా ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ రెండింటి మధ్య కొంచెం బాధపడడం అయితే వాస్తవం. ముఖ్యంగా నేను రాయచోటి ప్రజలకు మొట్టమొదటిగా అపాలజీ చెప్తున్నా. ఎందుకంటే ఏ నాయకుడైనా తల వంచి సమాధానం చెప్పగలిగేది ఓన్లీ ప్రజలకే. కాబట్టి నేను మీరు ఆశించిన విధంగా ఆ ఎక్స్టెంట్ న్యాయం చేయలేదని నేనే ఫీల్ అవుతున్నా. అలాగే 4 పర్యాయాలు ముఖ్యమంత్రి, రాష్ట్రంలో అన్నీ తెలిసిన వ్యక్తి, ఎన్నోసార్లు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. రాయచోటి మీద నీ మీద చిత్తశుద్ధి ఉంది, అది ఉంది కాబట్టే 4 జిల్లాలకు మొట్టమొదటిగా గెలిచిన నీకు మంత్రిగా అవకాశం కల్పించాను. ఇన్ని చేసిన వాడిని ఈ ఒక్క నిర్ణయంలో విభేదిస్తున్నానంటే అక్కడున్న పరిస్థితులు అని చెప్పడం కూడా ఒక బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ఈరోజు మా ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలు, ఆ కోడూరు, రాజంపేటకు సంబంధించి పరిస్థితులు ఒకసారి కూలంకషంగా చూస్తే వారు ఎంచుకున్న విధానమే మాకు విచిత్రంగా అనిపించింది. రాయచోటి తప్పక మేము తిరుపతితో పోతామని ఒక నియోజకవర్గం వాళ్ళు, రాజంపేట వాళ్ళు కడపతో పోతామని చెప్పడం, మమ్మల్ని ఏకాకి చేయడం కూడా దీనికి కారణం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఒకటే ఫీల్ అవుతాను, ఒక పరాభవం తర్వాత నెక్స్ట్ ఉండేది విజయమే. కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేదానికి ఆ భగవంతుడు నాకు శక్తినిచ్చాడు. అలాగే మా ముఖ్యమంత్రి గారు కూడా రాయచోటి యొక్క అభివృద్ధిలో ఇంకా
ఒక అడుగు ముందుకేసి నేను నీకు సాయం చేస్తాను, తప్పకుండా ఈ 3.5 సంవత్సరంలో నా కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పడం కూడా నాకు ఒక ఓదార్పుగా ఫీల్ అవుతున్నా. తప్పకుండా వచ్చే రోజుల్లో రాయచోటి యొక్క అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను. ప్రభుత్వం మన వెంటే ఉంటుంది. ఇంకా రెట్టింపైన ఉత్సాహంతో మనం అందరం ముందుకెళ్దాం. లాస్ట్ క్వశ్చన్, రాజీనామానే పరిష్కారం అయ్యేట్టుగా అంటే ఈరోజు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. నేను 3 రోజుల ముందే నా సహచర మంత్రివర్గ సభ్యులకు, మా ముఖ్యమంత్రి గారికి కూడా నా మంత్రి పదవే జిల్లా యొక్క తరలింపుకు, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తరలింపు కారణమైతే నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పింది. వాళ్ళు దానికి ఓకే, రైట్. అయ్యప్ప గారు, మీరు విన్నారు కదా, ఇది వారి ఆవేదన ఏకాకిం చేశామనేటువంటి బాధను కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. వాస్తవానికి మనం ఇప్పుడు విజువల్లో చూపించలేదు, కానీ బిందు చేసిన ఇంటర్వ్యూలో ఆయన మరొకసారి కన్నీటి పర్యంతం అయ్యారు. చాలా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. ఈవెన్ రిపోర్టర్ బయటకు వచ్చి కూడా అదే పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి బాధాకర దృశ్యాలు ప్రతి జిల్లాలో, దాదాపుగా 17 జిల్లాల్లో ఈ మార్పులు చేర్పులకు సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ ఉండవచ్చు? మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమైనా ఉందా? ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉండేటువంటి రాయచోటి, తర్వాత అన్నమయ్య జిల్లాలో పెట్టడం జరిగింది. ఓకే. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి వేరే చోట కలుపుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ కొంత పరిపాలన ఎలా అంటే, ఇప్పుడు తన నియోజకవర్గం 2 ప్రాంతాల్లో ఉన్నదనుకోండి, 2-3 ముక్కల కింద. అవును. ఆ జిల్లా ఇన్ఛార్జీలు వేరండి, ఓకే. ఈ జిల్లా ఇన్ఛార్జీలు వేరు. కానీ అందరితోటి మళ్ళీ అతను వెళ్తూ ఉండాలి. ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే 3 ప్రాంతాలుగా అయిపోయింది నా ప్రాంతం. ఇట్లా రాయచోటి ప్రజలు, ఇట్లా నియోజకవర్గ ప్రజలు 3 మండలాలని 3 డిఫరెంట్ జిల్లాల్లో కలిపేయడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. దీనివల్ల ఏంటంటే పక్క జిల్లాలకు వెళ్ళి ఇప్పుడు ఏ సమస్య వచ్చినా అన్ని జిల్లాల కలెక్టర్లతో చర్చలో ఉంటారు. ఇప్పుడు నా నియోజకవర్గం అంతా ఒక జిల్లాలో ఉన్నదనుకోండి, ఒక మంత్రి, ఒక కలెక్టర్ గారు కానీ, ఒక ఎస్పీ గారు కానీ, వారితోటి డైరెక్ట్ గా మాట్లాడేటువంటి వెలుసుబాటు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, కొంత నేను ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నానేమో, నా ప్రాంతం ఇలా అయిపోవడం వల్ల నాకు అలా పట్టు ఉండాలి కదండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆ నియోజకవర్గం మంత్రి గారి, ఆ ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ ఆ నియోజకవర్గంలో కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి కొంచెం దగ్గరగా ఉంటారు. ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినా, గ్రీవెన్స్ పరంగా కానీ, ఏదైనా పెద్ద సమస్యలు ఏదైనా వచ్చినా డైరెక్ట్ మాట్లాడుకుంటాం. కానీ నియోజకవర్గాన్ని కూడా అయ్యప్ప గారు, సారీ టు డిస్టర్బ్ యూ. మన రిపోర్టర్ సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ చందు లైన్లో ఉన్నారు. చందు, చెప్పండి, 2 కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి డేటా అయింది. నిన్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? జనాలు ఏమనుకుంటున్నారు? ప్రజల గురించి వస్తున్న స్పందన ఏంది? కేవలం ఆ 2 జిల్లాలకు సంబంధించిన విషయం చెప్పండి, అంటే మార్కాపురం, అదేవిధంగా పోలవరంకి సంబంధించినటువంటి అప్డేట్స్. కళ్యాణ్ గారు, గుడ్ మార్నింగ్. కొత్తగా పోలవరం కావచ్చు, మార్కాపురం జిల్లాలకు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఆ అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే జిల్లా కేంద్రాన్ని కూడా రాయచోటి నుంచి మదనపల్లికి మార్చే ప్రతిపాదన కూడా వాళ్ళైతే ఓకే చేశారు. అదే కాకుండా ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోకి, అదేవిధంగా రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని కూడా నిర్ణయించారు. రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు సంబంధించి, అంటే కొన్ని ప్రాంతాలు, అంటే కొన్ని మండలాలని వేరే జిల్లాల్లో కలపడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 26 జిల్లాలకు ఉన్నదాన్ని ఇప్పుడు 28 జిల్లాలుగా మారినాయి. అంటే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ఏవైతే ఉన్నాయో 2 జిల్లాలు కూడా కీలకంగా, ఏదైతే బయట అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు, విజ్ఞాపనల నేపథ్యంలో మొత్తం పూర్తిగా కసరత్తు చేసిన అనంతరమే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందని చెప్పాలి. నిన్న కేబినెట్ లో ఈ డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి జిల్లాలు, అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు గురించి కూడా ప్రధానంగా కీలకంగా చర్చించారు. ఈ నేపథ్యంలోని ఏదైతే ఈ మన పోలవరం కావచ్చు, మార్కాపురం జిల్లాల ఏర్పాటు అయితే మాత్రం జరిగిందని చెప్పాలి. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ చందు. దీనే విషయానికి సంబంధించి మనతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చర్చించడానికి మిస్టర్ గోపాలకృష్ణ, స్పెషల్ కరెస్పాండెంట్ ఏలూరు, ఆయన అందుబాటులో ఉన్నారు. పోలవరం జిల్లాకు సంబంధించినటువంటి వివరాలని ఆయన లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ గోపాలకృష్ణ.
పోలవరం జిల్లా ఏలూరు నుంచి విడిపోవడం, ఏలూరు జిల్లా వాసులు ఏమంటున్నారు, పోలవరం జిల్లా వాసులు ఏమంటున్నారు? కొత్త జిల్లా 1వ తారీఖు నుంచి అందుబాటులోకి రాబోతుంది, అక్కడ నుంచి పాలన కూడా రెడీ అవుతుంది. సార్ గుడ్ మార్నింగ్ కళ్యాణ్ గారు, గుడ్ మార్నింగ్ వైకే. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మంత్రివర్గ సమావేశంలో ఏర్పాటు చేసి సమావేశంలో ఉన్నటువంటి విధానాలు ఆలోచించి చర్చించి మరి ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాలను 28 జిల్లాలుగా చేసేటువంటి ఆలోచనలు అయితే కనుక ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన సమంజసమైన విషయమే. మరి అది కాకుండా మరి ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలను అదనంగా 2 జిల్లాలు అంటే పోలవరం ఇటు మార్కాపురం 2 జిల్లాలుగా ఏర్పాటు చేయడంపై మరి అయితే కనుక మరికొంతమంది సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా అనగానే మరి గోదావరి యాస, గోదావరి ప్రాస, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, సంస్కృతి అయితే కనుక మరి ఇప్పటికే పోయాయి. ఇప్పటికే ఉన్నటువంటి ఏలూరు జిల్లాలు ఉత్తర గోదావరి జిల్లాని పశ్చిమ గోదావరి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఉందో పశ్చిమ గోదావరి జిల్లాని 2 భాగాలుగా చేసి అటు భీమవరం ఉన్నటువంటి ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాగాను, ఏలూరు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో మరి ఏలూరు జిల్లాగాను డివైడ్ చేసేసి పశ్చిమ గోదావరి జిల్లానే కనుమరుగు చేసేశారు. దాని వల్ల గోదావరి జిల్లాల నుండి ప్రజానికం అటు ఈస్ట్ గోదావరి కానివ్వండి, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి, ఈ 2 జిల్లాలు కూడా గోదావరి సంస్కృతి మీద ఎంతో మక్కువ, ఎంతో ప్రేమ ఉన్నటువంటి విధానాలు, ఆ యాస, ఆ భాష, ప్రాస కూడా చాలా ప్రేమగా పోలవరం జిల్లా ఏర్పాటుతో పోలవరం నిర్వాసితులకు ఎంతవరకు లభ్యత చేకూరనుంది? యాక్చువల్గా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అదే పోలవరం జిల్లా ఏర్పాటు చేయడానికి. దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. ప్రస్తుతానికి పోలవరం జిల్లాలో ఇప్పటికే అక్కడ జరుగుతున్నటువంటి మరి పోలవరం ప్రాజెక్టుపై కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు చేయడం జరిగింది కళ్యాణ్ గారు. దాంట్లో మరి ముఖ్యంగా ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఆర్ఎన్ఆర్ విధానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. మరి ఇటు పోలవరం అదేవిధంగా అటు మార్కాపురం 2 జిల్లాల అదనంగా చేసి అంటే పరిపాలన విధానం మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధానంలో అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రజలకు అనుకూలంగా అంటే ఆయా జిల్లాల విస్తరణ చేయడం వల్ల ఆయా జిల్లాల్లో ప్రజలకు మరింత చేరువలు, మరి సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజల యొక్క అందించే దిశగా అయితే కనుక చర్యలు చేయడం జరుగుతుందని చెప్పేసి ఆలోచనతో చేయడం జరిగింది. దీనికి ప్రజలైతే కనుక జిల్లా ఏర్పాటు చేయడం అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు పోలవరం జిల్లా కేంద్రంగా ఏర్పడటం కూడా పోలవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు కళ్యాణ్. రైట్, రంపచోడవరం క్యాపిటల్గా ఉండబోతుంది, అంటే హెడ్ క్వార్టర్స్గా ఉండబోతుంది దానికి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమున్నాయి? అక్కడ అంత ఫెసిలిటీస్ ఉన్నాయా? కొత్తగా కలెక్టరేట్ రావాలన్నా ఇతర జిల్లా కార్యాలయాలు రావడానికి అక్కడ ఫెసిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే కనుక ప్రభుత్వ భూమికితో పాటు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కూడా అనుకూలంగా ఉందని చెప్పేసి అయితే కనుక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ రకమైనటువంటి వసతులు కావాలన్నా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది దాతల రూపంలో కానీ అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చేటువంటి ఆలోచనతో ఉన్నారు కళ్యాణ్. రైట్ అండి, అక్కడ ప్రస్తుతం 1వ తారీఖు నుంచి 1వ తేదీ నుంచి పాలన సాగిస్తాం అక్కడ నుంచి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించినటువంటి తాత్కాలిక ఏర్పాట్లు ఏమైనా చేయడం జరిగిందా? అలాంటి ప్రారంభం అయ్యాయా కనీసం? అంటే నిన్న అనౌన్స్ చేశారు కాబట్టి బహుశా ఈరోజు ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్ కళ్యాణ్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక ఇంకా ఎటువంటి పనులు జరగలేదు, కార్యాచరణ కూడా ఏం చేయలేదు. నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా కలెక్టర్కి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మరి జిల్లా యంత్రాంగం కూడా, అధికార యంత్రాంగం కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించి దానికి తగినటువంటి చర్యలు చేయడానికైతే కనుక సన్నద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. మరోవైపు మనకి మార్కాపురంకి సంబంధించినటువంటి వివరాలు అందించేందుకు ఒంగోలు నుంచి ప్రకాశం డిస్టిక్ స్పెషల్ కరెస్పాండెంట్ సలాం లైన్లో ఉన్నారు. సలాం, మార్కాపురం పరిస్థితి ఏంటి? మార్కాపురంకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? మార్కాపురం ఏళ్ల తరబడి దాదాపు దశాబ్దాలుగా జిల్లా కావాలనేటువంటి డిమాండ్ అక్కడ ఉంది. గుడ్ మార్నింగ్ కళ్యాణ్. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో భాగమైనటువంటి మార్కాపురం డివిజన్ జిల్లా కావాలన్నటువంటి కళ 40 ఏళ్ల కళ. ఎగ్జాక్ట్లీ ఈ 40 ఏళ్ల నుంచి ఈ యొక్క మార్కాపురం జిల్లా ప్రజలు ఎంతో అంటే వారు ఈ జిల్లా ప్రకటన కోసం ఎన్నో ఏళ్లుగా 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రకటన అంటే ప్రస్తుతము రేపు జనవరి 1వ తేదీ నుంచి మార్కాపురం జిల్లాగా ప్రకటించనున్న జిల్లాగా అవతరించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మార్కాపురం జిల్లా వాసులు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అంటే
జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సైతం జిల్లా పరిపాలనకు సంబంధించినటువంటి భవనాలను సైతం ఇప్పటికే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ప్రకాశం జిల్లాలో అంటే ప్రకాశం జిల్లాను 28 మండలాలుగా, అదేవిధంగా మార్కాపురం జిల్లాను 21 మండలాలుగా విభజించి ప్రస్తుతము కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మార్కాపురం జిల్లాలో 21 మండలాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అంటే ఏదైతే అక్కడ మార్కాపురం డివిజన్ తో పాటు అదేవిధంగా కనిగిరి డివిజన్ తో ఇక్కడ మార్కాపురం జిల్లాను అంటే 2 డివిజన్లతో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు, అద్దంకి డివిజన్, అదేవిధంగా కందుకూరు అంటే ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు డివిజన్ ను 5 మండలాలతో ప్రకాశం జిల్లాలో కలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బాపట్ల జిల్లాలో ప్రస్తుతం విలీనమై ఉన్నటువంటి అద్దంకిని అంటే ఏదైతే అద్దంకి నియోజకవర్గాన్ని దాన్ని డివిజన్ గా మార్చి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోకి మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొత్తగా అంటే సరికొత్తగా అవతరించనుంది 28 మండలాలతో. అదేవిధంగా మార్కాపురం జిల్లా కూడా 21 మండలాలతో ప్రస్తుతం అవతరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు జనవరి 1వ తేదీ నుంచి పాలనాపరమైనటువంటి అంశాలు అంటే పాలనాపరమైనటువంటి అంశాలు తెర మీదకి వచ్చి అక్కడి నుంచి పాలన సాగించాలన్నది తత్వంగా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సలాం? అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ రేపు 1వ తారీఖు నుంచి ప్రారంభించాలంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి? తాత్కాలిక ఏర్పాట్లకు సంబంధించి ఏదైనా ఐడెంటిఫై చేయడం జరిగిందా? ఇప్పటికే రాజాబాబు అదే పనిలో ఉన్నారు మీరు చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అదేవిధంగా జిల్లా అధికారులు సైతం ఇప్పటికే పలు భవనాలను సైతం పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లా కలెక్టర్ భవనంతో పాటు జిల్లా ఎస్పీ ఇతర యంత్రాంగం అంటే మొత్తం మన ప్రభుత్వంలో ఉన్నటువంటి 62 శాఖలకు సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సింది కాబట్టి ప్రస్తుతం ఏదైతే జిల్లా ఏర్పాటు అనంతరం వెంటనే పాలన సాగాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని భవనాలను చూస్తున్నారు. అంటే ఇప్పటికే సబ్ కలెక్టర్ అంటే మార్కాపురంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ ఆఫీస్ గా కలెక్టర్ కార్యాలయంగా మార్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ 2 రోజులు అంటే 1వ తేదీ లోపల అసలు పూర్తి పరిపాలనకు సంబంధించినటువంటి భవనాలను ఏర్పాటు చేసేందుకు భవనాలను ఎంపిక చేసేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనకు క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎక్కడి నుంచి పరిపాలన సాగిస్తారు, ఎలా సాగిపోతుంది అనేటటువంటి పూర్తి క్లారిటీ అనేది ఈ రోజు రేపట్లో మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సలాం, మీరు కూడా మోస్ట్ ప్రాబబ్లీ కొత్త జిల్లాకు సంబంధించినటువంటి వాసిగా తెలుస్తుంది. ఏ నియోజకవర్గాలు ఇప్పుడు ప్రస్తుతం మార్కాపురంలో రాబోతున్నాయి? గిద్దలూరు, మీ నేటివ్ గిద్దలూరు కూడా దీంట్లోనే రాబోతుందా? ప్రస్తుతము మార్కాపురం జిల్లాకు సంబంధించి గిద్దలూరు నియోజకవర్గము, అదేవిధంగా కనిగిరి నియోజకవర్గము, మార్కాపురం నియోజకవర్గము, వైపాలెం నియోజకవర్గము మొత్తం ఇలా 4 నియోజకవర్గాలు కూడా రాబోతున్నాయి మార్కాపురం జిల్లా పరిధిలోకి. అయితే దర్శికి సంబంధించి ప్రకాశం జిల్లాలోకి రాబోతుంది సంతనూతలపాడు, అదేవిధంగా అద్దంకి నియోజకవర్గము, కందుకూరు నియోజకవర్గము, నెక్స్ట్ ఒంగోలు, ఇవన్నీ ప్రకాశం జిల్లా పరిధిలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఏదేమైనప్పటికీ మార్కాపురం జిల్లా ప్రకటన అంటే మార్కాపురం జిల్లా ప్రకటనతో ప్రస్తుతం జిల్లా అక్కడ ఉన్నటువంటి డివిజన్ వాసులు అంటే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతము కనిగిరి డివిజన్ తో పాటు మార్కాపురం డివిజన్ తో పాటు మార్కాపురాన్ని పూర్తి స్థాయిలో జిల్లాగా ఏదైతే హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో, ఆ హామీ మేరకు తన హామీని నిలబెట్టుకోవడంతో ప్రస్తుతము అక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే దాదాపుగా సెమీ రాయలసీమగా పేరొందినటువంటి ఏరియా మొత్తం ఇప్పుడు మార్కాపురం జిల్లాగా రాబోతుంది అని వాస్తవంగా అది కరెక్ట్ అనే చెప్పవచ్చు. అంటే ఎందుకంటే వెనుకపోయినటువంటి పశ్చిమ ప్రాంతం అనేది ఒక వెనుకపోయినటువంటి ప్రాంతం. అక్కడ ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టు అనేది జలప్రసాదినిగా ఉంది. ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే రేపు మార్కాపురం జిల్లా ఎక్కడ చూసినా సరే పచ్చ తోరణాన్ని కప్పుకున్నట్లు ఉంటుందని మనం చెప్పవచ్చు. అందుకోసం మార్కాపురం జిల్లా వాసులు ప్రస్తుతము ఇదే విషయాన్ని కూడా చెప్తున్నారు. తమ యొక్క జిల్లా కోరిక నెరవేరింది. అదేవిధంగా త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తయితే తాము ఏదైతే ఆశించామో ఆ యొక్క అన్ని కోరికలు నెరవేరినట్లు అని చెప్పేసి జిల్లా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సలాం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ ఇన్ఫర్మేషన్. సార్ అయ్యప్ప గారు, సతీష్ గారు, ఒక నిమిషం కొత్త 2 కొత్త జిల్లాలకు సంబంధించి మనం డీటెయిల్స్ ఒక్కసారి మాట్లాడుకుందాం. 2 కొత్త జిల్లాలకు సంబంధించి డిమాండ్ మార్కాపురంకి అయితే 40 ఏళ్లుగా గత 4 దశాబ్దాలుగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో మార్కాపురం రావడం అక్కడ ప్రాంతవాసులు చాలా ఆనందాన్ని చేకూరుస్తుంది. బట్ పోలవరానికి సంబంధించి పోలవరం డెవలప్మెంట్ కానీ నిర్వాసితులకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలు. సో దీన్ని ఎలా చూడాలి, ఏది సఫిషియెంట్గా ఉందంటారు?
ఇప్పుడు మార్కాపురం మనం చూసుకున్నట్లయితే మార్కాపురం, గిడ్డలూరు, కనిగిరి, ఎర్రగొండిపాలెం ఈ 4 ప్రాంతాలని కలిపి మార్కాపురాన్ని కేంద్ర కార్యాలయంగా చేసి ఒక జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. యా, ఇది ఎప్పటి నుంచో ఒక నినాదంగా ఉన్నదండి. ఎప్పటి నుంచో చాలా ప్రజా ఉద్యమాలు జరిగాయి, పోరాటాలు జరిగాయి. అవును, వాళ్ళందరూ మర్చిపోయారు ఆమోదం కూడా. మేరకు అక్కడ వెనుకబడి ఆ పోరాటాలన్నీ మర్చిపోయారు. ఇప్పుడున్న తరానికి అవి తెలియని కూడా తెలియవు. అక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనం ప్రకాశం జిల్లా నుంచి మాకు మార్కాపురాన్ని సెపరేట్ జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు జరిగాయి. ఆ ప్రాంతంలో ఉండేటువంటి అభివృద్ధికి వెనుకబాటుతనం అన్ని కారణాలు కూడా ఆ ఉద్యమాల్లో ప్రస్తావించడం జరిగింది. దానికి అనుగుణంగానే మార్కాపురం, గిడ్డలూరు, ఎర్రగొండిపాలెం ఇవన్నీ ప్రాంతాలని కలిపి మార్కాపురం జిల్లాగా ప్రకటించి మార్కాపురాన్ని హెడ్ క్వార్టర్ గా ప్రకటించడం కూడా జరిగింది. అదే మనం పోలవరం వస్తే పోలవరంలో మనకి రాష్ట్రంలోనే ఉభయ గోదావరి జిల్లాలో వెనుకబడినటువంటి 2 ప్రాంతాలు, ఒకటి పోలవరం, 2 రంపచోడవరం. గిరిజన వాసుల యొక్క కళ అండి అది. ఎక్కువగా మనం గోదావరి జిల్లాల్లో మనకి ఇంకోటి ఏంటంటే పోలవరం జిల్లాని ఎందుకు పెట్టారంటే రంపచోడవరాన్ని జిల్లా కేంద్రంగా పెట్టారు. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం, ఇక్కడ సరైన రోడ్లు కానీ సరైన పునరావాస అవసరాలు కానీ ఏమీ లేవండి అక్కడ. ఎందుకంటే రాష్ట్రం బైఫర్కేషన్ లో 7 మండలాల్ని పోలవరంలో కలిపేయడం జరిగింది. ఆ 7 మండలాలు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అధికార పరిధిని చేజిక్కించుకోవడం కూడా జరగలేదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఈ 7 మండలాల వల్ల కొంత ఎక్కడ జాబ్కి వెళ్ళిన వాళ్ళకి ఏమైందంటే మీరు తెలంగాణ వెళ్ళి మీరు రాయలసీమ రండి అక్కడ చదివారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతం ఈ 7 మండలాల్లో ఉన్న వాళ్ళు తెలంగాణ నోటిఫికేషన్ అక్కడ బైఫర్కేషన్ లో ముందుగా ఇక్కడ కొన్ని రోజుల పాటు తెలంగాణ కింద ఉంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు యొక్క ఇబ్బందులకు తలనెత్తిన కేంద్రంలో కేంద్ర కేబినెట్ లో ఆ అంశాలని మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీలు దాన్ని ప్రస్తావించడం, మళ్ళీ కేంద్రం అనేది ఆమోదించి మళ్ళీ పునర్విభజన చట్టంలో ఈ 7 మండలాల్ని పోలవరంకి వచ్చేలాగా ఆమోదించడం అనేది జరిగింది. దీనివల్ల కొంత ఆ ప్రాంతంలో కొంత మంది ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్వాసితులు అక్కడ కొన్ని ప్రాంతాలు ఇప్పుడు పోలవరంలో ఉన్నప్పటికీ కూడా బాహాటంగా కానీ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ అడగాల, ఆంధ్రప్రదేశ్ అడగాల అనేది కూడా తెలియదు. ఇప్పుడు ఎలా ఉన్నదంటే పోలవరం నిర్వాసితులు భూములు కొన్ని తెలంగాణ ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల యొక్క భూములు కూడా తీసుకోవడం జరిగిందండి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చి అప్లై చేసుకోవడం మీ ప్రాజెక్ట్ వల్లే కదా ఇక్కడ భూములు కోల్పోతున్నాయంటే అది కూడా న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా కలెక్టర్ దృష్టిలో ఎక్కడో ఏలూరు వెళ్ళి అక్కడ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి అది సాధ్యాలు కాదు కాబట్టి ఇప్పుడు అత్యంత వెనకబడితనం ఉండటం, ఇక్కడ కొంచెం నక్సల్స్ ప్రభావితం కలిగినటువంటి ఒక ప్రాంతం అండి ఇది రంపచోడవరం, పోలవరం కూడా. ఈ మన్యం జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాగా పేరుగాంచినటువంటి ఈ జిల్లాకి ఇలా పోలవరాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాగా గుర్తించడం అనేది ఒక శుభసూచకం అండి. ఏంటంటే గోదావరి జిల్లాలకి అత్యంత మారుమూల ప్రాంతమైనటువంటి గోదావరి జిల్లాల యొక్క వెనకబాటుతనంగా ఉన్నటువంటి రంపచోడవరం, పోలవరాన్ని ఒక జిల్లాగా కేంద్రంగా గుర్తించి అక్కడ అభివృద్ధి జరుగుతుందని మేము భావిస్తాం. జిల్లా ఏరియా ఆసుపత్రి కానీ జిల్లా యంత్రాంగం అంతా కూడా అక్కడికి వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉంటాం. రైట్, సతీష్ చావా ఏమంటారు మీరు? ఈ 2 జిల్లాలకు సంబంధించి మీ ఉద్దేశం ఏంది? మీ అబ్జర్వేషన్లో మీరేం గమనించారు? సార్ ఇప్పుడు ఏదైతే అయ్యప్ప గారు చెప్పారో అది 100% ఉంది సార్. పోలవరం ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో అది రంపచోడవరంలో కలిపి అక్కడ అభివృద్ధి వాళ్ళని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగానే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. అదే విధంగా ఇందాక మీరు అన్నట్లుగా మార్కాపురం సార్, మార్కాపురం అనేది మీరు అన్నట్లుగా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరికి కూడా తెలియదు సార్ వాళ్ళ ఆకాంక్ష ఏంటి, వాళ్ళది ఇది ఏంటి అనేది తెలియదు. చాలా మందికి తెలియదు సార్. అక్కడ గత 40 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, అదే గత 5 సంవత్సరాల్లో జరిగిన యువగళం పాదయాత్రలో లోకేష్ గారు కూడా ఒక హామీ ఇచ్చారు సార్. ఈ మార్కాపురం ఏదైతే ఉందో దాన్ని జిల్లాగా మారుస్తామని చెప్పారు. అదే విధంగా బాబు గారు కూడా ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినట్లుగానే వాళ్ళు ఇచ్చిన మాటని ఈ రోజు నిలబెట్టుకున్న పరిస్థితి ఉంది సార్. అక్కడ ప్రజలు ఏదైతే ఉన్నారో ముఖ్యంగా మార్కాపురం ప్రజలు సార్, వాళ్ళు ఈ గత ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు సార్. మాకు ఇది ఒక్కటి చేసి పెడితే ఇది మాకు చాలా ఈజీగా ఉంటది, ఏదైనా పని చేయించుకోవడానికైనా మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మాకు ఇక్కడ అభివృద్ధి కొంచెం తగ్గింది అన్నట్లుగా వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు. కాబట్టి సో ఈ 2 జిల్లాల్ని మార్చడం అనేది కూడా ఒక మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు సార్. మనం ఈ రోజు పోలవరం ముంపు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అభివృద్ధి చేయడంలో కీలకంగా ఒక ముందడుగు పడినట్లుగా మనం చెప్పుకోవచ్చు సార్ ఇక్కడ. రైట్ అండి. ఒకసారి మన
కర్నూలు రిపోర్టర్ మురళీకృష్ణ, కర్నూలు స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్లో ఉన్నారు. మురళీకృష్ణ, ఆదోని మండలం రెండుగా విభజింపబడింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? కర్నూలు జిల్లాలో వచ్చిన మార్పులు ఏంటి కొత్తగా? రైట్ కృష్ణ గారు, ఏదైతే ఆదోనిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో అతి పెద్ద మండలం ఆదోని, ఆదోని రెండవ ముంబైగా పేర్కొంది. అయితే ఆదోని మండలాన్ని ఆదోని నియోజకవర్గాన్ని 4 మండలాలుగా విభజించి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా ఉద్యమాలు హోరెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొదటగా పెద్ద హరివనంని మండలంగా ప్రకటించింది. ఆ తర్వాత ఆ ప్రజలు ఏదైతే ఆ మండలంలో విలీనమైనటువంటి 16 గ్రామాల ప్రజలైతే కూడా తాము ఆ పెద్ద హరివనం మండలంలో విలీనం కాబోము, ఎట్టి పరిస్థితుల్లో మేము ఆదోనిలోనే ఉంటామని చెప్పి కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి ప్రభుత్వం నిన్నటి రోజున మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదోని మండలాన్ని కూడా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఒకవైపు పెద్ద హరివర్ణాన్ని ఆదోనిలో కలిపారా? పెద్ద హరివర్ణాన్ని ఆదోనిలో పెద్ద హరివనాన్ని ఆదోనిలో కలపలేదు, కానీ ఆదోనినే ఒక మరో మండలంగా ప్రకటించారు కొత్తగా. ఇప్పుడు ఆదోని నియోజకవర్గాన్ని ఆదోని నియోజకవర్గం 2 మండలాలుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, మొదటగా పెద్ద హరివనం మండలంలో విలీనమైనటువంటి ఆ 16 గ్రామాల ప్రజలు కొంతమేర వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఆదోని నియోజకవర్గంలో ఆదోని మండలంగా ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో 16 గ్రామ ప్రజల్ని ఆదోని మండలంలో కలిపేటువంటి ఛాన్స్ ఉంది. అయితే నిన్నటి రోజున ఏదైతే ఈ సమావేశంలో మళ్ళీ కూడా కొత్తగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ మండలంని ప్రకటించి ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో మరోసారి దీనిపై ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పినటువంటి ఏదైతే ఆదోనిలో ఉంటామనేటువంటి డిమాండ్ చేశారో, పెద్ద హరివర్ణంలో కలం అన్నటువంటి గ్రామాలన్నింటినీ కొత్త మండలంలో కలిపే ఛాన్స్ ఉందా? అదే దీనికి సంబంధించి కొత్తగా వీళ్ళందరినీ కూడా ఈ 16 గ్రామాల ప్రజలు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో మేము పెద్ద హరివనం మండలంలో ఉండమని, వాళ్ళని ఈ ఆదోని మండలంలో విలీనం చేసే అవకాశాలు కొంతమేర తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ మండలాల ఏర్పాటు ప్రక్రియ మొదలు కానుంది. అంటే మండలాలు ఏర్పాటు చేసి పాలన కొనసాగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రకంగా అవకాశాలు లేనట్లుగా కనిపిస్తున్నాయి కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఏదైతే అటు జిల్లా కోసం వీళ్ళంతా కూడా పోరాడుతున్న నేపథ్యంలో ఈ కూటమి నాయకులు కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి జిల్లా కావాలంటున్నారు మా ప్రాంతం వాళ్ళు. ఎందుకంటే ఆ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, అక్కడ వలసలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాకు జిల్లా వస్తే అక్కడ కొంతమేర అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వచ్చి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పి కూడా ఆశిస్తున్నారని చెప్పి కూడా తెలిపిన నేపథ్యంలో దానికి సంబంధించి మొదటగా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదు, ఇప్పటికిప్పుడు ఈ జిల్లా అంశాన్ని తెరపైకి తెస్తే ఎట్లా సాధ్యమవుతుందని చెప్పి కూడా సీఎం నాయకులకు తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది కళ్యాణ్ గారు. అయితే ఈ మండలాలతో సరిపెట్టుకునే అవకాశం లేదు, మరో 2 మండలాలు కూడా ప్రకటించాలని చెప్పి కూడా బలమైన డిమాండ్ ఆ ప్రాంతంలో వినిపిస్తుంది కళ్యాణ్ గారు. రైట్, ఏమి అట 2 డిమాండ్ ఏది పర్టికులర్గా 2 మండలాలు ఏ డిమాండ్ చేస్తున్నారు? అంటే ఆ 2 మండలాలు ముఖ్యంగా వాళ్ళంటే మండలాలు విభజించారు, కానీ మాకు ముఖ్యంగా కావాల్సింది జిల్లా అని చెప్పి కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఉన్నటువంటి 2 మండలాలతో పాటు కొత్త జిల్లా డిమాండ్ చేయాలని చెప్పి కూడా వినిపిస్తా ఉంది. అటు వీటితో పాటు ఈ 2 మండలాలతో పాటు ఇంకో 2 అటు పెద్ద తుమ్మలం కూడా మండలంగా చేయాలని చెప్పి కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమేర సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఈ జిల్లా విభజన చేసింది, అంటే అటు కర్నూలు నంద్యాలను 2 విభజించి తర్వాత అటు రెవెన్యూ డివిజన్లు కావచ్చు, అటు గ్రామాల సరిహద్దులకు సంబంధించి కూడా అశాస్త్రీయంగా విభజించిన నేపథ్యంలోనే ఇవన్నీ కూడా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి కళ్యాణ్. రైట్, మిగిలిన రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు చాలా మార్పులు వచ్చినటువంటి పరిస్థితి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? అంటే ఈ రాయలసీమలో సంబంధించి ఈ జిల్లాలు ఏదైతే ఏర్పాటయ్యో ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించి కూడా కొంతమేర అంటే 70% to 80% మేర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగతా 30% ఆ రకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా
తెలుస్తా ఉంది ప్రజలు. ఎందుకంటే రాయలసీమ పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. అందులోనూ ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమలో ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి కొంతమేర వెనుకబడిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నీళ్ల సౌకర్యానికి సంబంధించి ఇప్పటికి కూడా చాలా గ్రామాలు కావచ్చు, చాలా మండలాలు, జిల్లాలకు కూడా సరైన నీటి సదుపాయాలు లేక అభివృద్ధి కూడా అట్టడుగున పడిపోయింది. కాబట్టి ఈ జిల్లాలకు సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అటు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేసి పరిశ్రమలు, భారీ పెట్టుబడులతో పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ రకంగానే ఆ జిల్లాల విభజన, ఆ తర్వాత మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా చేస్తే కొంతమేర ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఈ రాయలసీమ కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు ప్రజలంతా కూడా. ఆ రకంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిస్తా ఉన్నారు. రైట్ మురళీకృష్ణ, ప్రస్తుతం మనతోటి నానాజీ కాకినాడ నుంచి ఉన్నారు. మన స్పెషల్ కరెస్పాండెంట్, వైకేటీవీ స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఉన్నారు. నానాజీ, చెప్పండి, అక్కడ మార్పులు ఏమొచ్చినాయి? కాకినాడ జిల్లాలో ఏం పోయినాయి, ఏం చేరాయి? థ్యాంక్ యూ కళ్యాణ్. ఇక్కడ కాకినాడ జిల్లాలో చూసుకుంటే కనుక 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒకటి పెద్దాపురం, 2 కాకినాడ. అయితే ఈ పెద్దాపురానికి వచ్చేసరికి దాదాపు 10 మండలాలు ఉన్నాయి. అలాగే దీనికి కాకినాడ డివిజన్కి వచ్చేసి 10 మండలాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో ఒక విచిత్రమైన వాతావరణం. ఎందుకంటే పెద్దాపురం నియోజకవర్గంలో అది సామలకోట ఉన్నది. అంటే 1 కిలోమీటర్ వ్యవధిలో ఉంది. ఒక జంట నగరాలుగా అనుకోవచ్చు. అది పెద్దాపురం, సామలకోట కూడా జంట నగరాలుగా అనుకోవచ్చు. అంటే 2 కూడా కలిసి ఉంటది. కానీ అక్కడ ఉన్నటువంటి సామలకోట కాకినాడ డివిజన్ లో ఉన్నది. ఏదైనా కానీ ఒకవేళ కానీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం చేసినప్పుడు అక్కడ పెద్దాపురం డివిజన్ లో సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల నుంచి ఖచ్చితంగా అక్కడ వరకు ప్రయాణం చేస్తారు. అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే వ్యవహరిస్తూ ఉంటారు. అంటే 2 రకాలుగా జరుగుతుంటుంటది. అక్కడ గ్రామ అభివృద్ధిలో కానీ లేదా ఏదైనా జరిగినప్పుడు అక్కడ సంబంధించిన అంటే అధికారులు కాకినాడ నుంచి సామలకోట వెళ్తారు. అక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా అక్కడ వేస్తారు. ఇప్పుడు ఏం చేశారంటే దీనికి సంబంధించి ఎవరికైనా ఒకవేళ కానీ అక్కడ సామాన్యులకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక కిలోమీటర్ దూరంలో ఉన్న ఆఫీసును పక్కన పెట్టి 15 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇక్కడ సమస్య కోసం పరిగెత్తి రావాల్సి వస్తుంది. ఇప్పుడు అదే మున్సిపాలిటీని, సామలకోట మున్సిపాలిటీని పెద్దాపురం డివిజన్ లో కలపడం వల్ల చాలా ఈజీగా అంటే ఆ ఇంటి పక్కనే సమస్య తీరినట్టు అవుద్ది. దానికి సంబంధించి ఆ సామలకోటలో ఉన్న ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా పాజిటివ్ వే కూడా ఉంటది. ఏదైతే ఆ పెద్దాపురం డివిజన్ సంబంధించి ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఎమ్మెల్యే గారు ఈ సామలకోట మండలం సంబంధించి దాంట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు సామలకోట మండలం కాకినాడ డివిజన్ లో ఉండేది కాబట్టి ఇప్పటి వరకు కూడా డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు ఏదైతే ఏ ప్రాంతానికి చెందినవారు ఆ ప్రాంతానికే చెందినట్టు ఉన్నది. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ అందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్, మరొక విషయం చెప్పండి. వాసవి పెనుగొండని మార్చడాన్ని ఎలా చూడొచ్చు? బహుశా అంటే గోదావరి జిల్లాలకే, పశ్చిమ గోదావరి జిల్లా అయినప్పటికీ మీరు గోదావరి జిల్లా వాసిగా మిమ్మల్ని అడుగుతున్నాను. దీనికి సంబంధించి ఏంటంటే గోదావరి జిల్లాలు అనగానే ఉభయ గోదావరి జిల్లాలు అనేది ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే పరిపాలన విధానంగా ప్రభుత్వ అధికారులు తీసుకునే నిర్ణయాలకు అన్ని కూడా దానికి ఉభయ చేయవలసిందే. కానీ దీనికి సంబంధించి గోదావరి అనే ఒక పేరు లేకపోవడంతో ఇక్కడ కొంతమంది అంటే అనాది కాలంగా వస్తున్న ఒక గోదావరిని ప్రేమించే వ్యక్తులు కానీ లేదంటే దీన్ని మనం చాలా వరకు అంటే శాస్త్రీయంగా చూడవలసిన వాళ్ళు కానీ చాలా వరకు దాన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని విషయాల్లో మనం ఏంటంటే మనకు నచ్చినట్టు కాకుండా అంటే ప్రజలకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అలాగనే దీనికి సంబంధించిన పరిపాలనా విభాగంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా దాన్ని పాటించవలసి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు కూడా దానికి హర్షం వ్యక్తం చేస్తారు. ఒకవైపు కొంతమంది కూడా అంటే ఈ గోదావరి జిల్లాల్లో అనేది పర్టికులర్ గా పెనుగొండకి సంబంధించి పెనుగొండ గ్రామం పేరుని వాసవి అమ్మవారి పేరుతోటి మార్చడాన్ని ఎలా చూడాలి, ఎలా చూస్తున్నారు? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? అంటే ఒక అమ్మవారి పేరు మీద ఈ యొక్క గ్రామంలో ఉన్నది చాలా హర్షం చేస్తున్న విషయం. ఎందుకంటే అమ్మవారు అనేది అమ్మవారు అనేది చాలా వరకు సెంటిమెంట్ విషయం. అలాంటి అమ్మవారి పేరుతోటి పిలవడం అనేది కూడా చాలా వరకు అంటే గ్రామాల పేర్లు కానీ ఊర్ల పేర్లు కానీ ఏదో నాయకులతోటి లేదంటే దేశభక్తి నాయకులతోటి రాజకీయ నాయకులతోటి ఉండేవారు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక గ్రామం పేరుతోటి ఒక అమ్మవారి పేరుతోటి ఉండడంతో అందరూ కూడా చాలా వరకు హర్ష వ్యక్తం చేస్తారు. అమ్మవారే గ్రామంలో ఉన్న ప్రజలను కాపాడుకుంటుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నానాజీ, థ్యాంక్ యూ. అయ్యప్ప గారు చెప్పండి, గతంలో జరిగిన తప్పులు ఇప్పుడు సరిదిద్దారా?
మరిన్ని తప్పులు చేకూరయ్యా? గతంలో ఎందుకని కనీసం ప్రజల యొక్క డిమాండ్స్ని పరిధిలోకి తీసుకోకుండా డివిజన్ చేయడం జరిగింది, డిస్టిక్ బైఫర్కేషన్ జరిగింది? మళ్ళీ సంతృప్తి పరచలేమండి. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఎప్పటి నుంచో మార్కాపురం డిమాండ్ ఉంది. మార్కాపురం ఒక జిల్లా కేంద్రంగా ఒక జిల్లాగా ఏర్పడటం జరిగింది. అంటే ప్రజాభిప్రాయం మెజారిటీ ఆఫ్ 70% నుంచి 80% ఉండేటువంటి మెజారిటీ ఆఫ్ ప్రజల యొక్క అభిప్రాయ సేకరణతోటి ఆ ప్రాంత వాసుల యొక్క నాయకుల యొక్క ప్రజాభిప్రాయ సేకరణ మేరకే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయండి. ఇప్పుడు మిగిలిన 20% కూడా మనం సంతృప్తి పరచాలంటే అది సాధ్యాలు కాదండి. ఇప్పుడు ఎంత మంచి పని చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల కొంత అసంతృప్తి అనేది వస్తూ ఉంటుంది. ఆ అసంతృప్తి దాన్ని ప్రభుత్వం ప్రతి 100% ప్రతి దాన్ని కూడా నిర్వర్తించాలంటే ప్రభుత్వానికి సాధ్యాలు కాదండి. ఓకే. ఇప్పుడు రేపొద్దున వస్తూ ఉంటాడు, లేదు ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాలని ఒక రాష్ట్రంగా గుర్తించాలని వాళ్ళు ఉద్యమాలు చేశారు గతంలో. అంటే రాయలసీమను ఏం చూసి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలండి? అంటే అక్కడ అభివృద్ధి లేదు. ఎందుకంటే గోదావరి జిల్లాలు అంటే కోనసీమ జిల్లాలు మొత్తం అంతా కలిపి మనం అభివృద్ధి చేసుకుని రాయలసీమను కూడా అభివృద్ధి చేయాలి. అంటే కొంతమంది రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ గురికి కోల్పోతున్నాం అన్నప్పుడు ఇటువంటివి తెర మీదకి తీసుకురావడం అనేది పరిపాటిగా మారిపోయిందండి. దాంట్లో ఇప్పుడు కొన్ని అంటే అందరినీ ఒకే తాటికి కట్టట్లేదు, అందరి నాయకులు అలా ఉంటారని కాదు. కొన్ని చోట్ల ఇవన్నీ కూడా ఉంటాయండి. ప్రాంత అభిమానం, భావేశాలు. ఇప్పుడు నేను డిబేట్ లోకి వచ్చినప్పుడు చెప్పింది అదే అండి. గోదావరి జిల్లాలో యాస భాషలో ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అండి, ఎప్పటి నుంచో ఉంది. అటువంటి ఉభయ గోదావరి జిల్లాల పేర్లని ఏలూరు అని, భీమవరం అని, కాకినాడ అని చెప్పి ఇలా మొక్కల కింద ఎడగొట్టారు. అది మాకు బాధ కలిగిస్తుంది. మా గోదావరి యొక్క సాంప్రదాయాలు ఇవన్నీ కూడా సంక్రాంతి వస్తే గోదావరి జిల్లాలంటే ఒక రేంజ్ లో ఉంటాయండి. మరి ఇటువంటి ఎన్నో సాంప్రదాయాలకి పుట్టినిల్లు గోదావరి. ఒక యాస భాషలు కానీ అక్కడ ప్రాంత వాసుల యొక్క ఆచార వ్యవహారాలు కానీ ఇవి అన్ని ప్రాంతాల కంటే కూడా ఒక విభిన్న శైలిలో ఉంటాయి. మా ప్రాంతాలు మేము ఇప్పుడు గోదావరి జిల్లాలంటేనే గర్వకారణం. మా గోదావరి ముద్దుబిడ్డలు అని ఆ గోదావరి మీద అనేక రచయితల యొక్క పాటలు కానీ అనేక రచయితల యొక్క కవితలు కానీ. గోదావరి జిల్లా ప్రస్తుతానికి ఎన్ని జిల్లాలైంది సార్? తూగో పాగా నుంచి టకటక చెప్పగలరా? 5 జిల్లాలుగా మారిపోయింది. కోనసీమ ఒకటి ఉందండి, ఏలూరు, పోలవరం. ఓకే, అదేంటి ఇప్పుడు పోలవరం తోటి 6 అవుతాయి. ఎగ్జాక్ట్లీ అదే నేను అడుగుతున్నా. అవును, ఓకే, 2 జిల్లాలు 6 జిల్లాలు అయినాయి. ఓకే, రైట్. చావా సతీష్ గారు ఒక మాట చెప్పండి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతానికి ఇంకా వెంటాడుతున్నాయా, వేధిస్తున్నాయా? ఇప్పటికి కూడా ఇంకా బైఫర్కేషన్, ఇంకా డిమాండ్లు ఉన్నాయి, ఇంకా కోరికలు వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రజల నుంచి కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా? దాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది? సార్, గత ప్రభుత్వ పాలనలో చూసుకుంటే గత ప్రభుత్వంలో నిర్ణయం ఏదైతే 2019 నుంచి 24 వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకుంటే సార్, అవన్నీ ఏకపక్షంగా జరిగిన నిర్ణయాలు సార్. ఎక్కడా కూడా ప్రజా అభిష్టం మేరకు ఎక్కడ జరగలేదండి ఇక్కడ నిర్ణయాలే అనేవి. ఒక పాలసీ తీసుకురావాలంటే సార్ దానికి ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి, ఆ తర్వాత అధికారులతో సమీక్షించాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాలి దాని మీద. అక్కడి నుంచి మనం దాన్ని పరిపాలన దిశగా అంటే దాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి దాని మీద వెళ్ళాలి సార్. ఇది ఒక సిస్టమేటిక్ గా రావాల్సిన ఇది సార్. అదే ఈ పాలసీలో ఈ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం విచ్చలవిడితనంగా అంటే వాళ్ళకి ఎట్లా రాజకీయంగా కలిసి వస్తుంది, కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే నిర్ణయాలు తీసుకున్నారు తప్పితే సార్ ఎక్కడ కూడా ప్రజాభిష్టం మేరకు ఎక్కడ నిర్ణయాలు జరగలేదు సార్. అదేవిధంగా ప్రజల యొక్క అభివృద్ధి కానివ్వండి, ప్రజల యొక్క ఆకాంక్ష కానివ్వండి, అదే విధంగా ప్రజల యొక్క సౌలభ్యం కోసం కానివ్వండి ఎక్కడా కూడా ఇవన్నీ జరగలేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఇంత పగడ్బందీగా ఆలోచించి ఉంటే ఈ రోజు ప్రజలు ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కాదు సార్. మనం ఏదైతే కొన్ని అనుకున్నామో ఇప్పుడు రాజకీయ లబ్ధి లేదంటారా? ఎందుకంటే వైసీపీ ఆల్రెడీ ఎలర్ట్ చేస్తున్నటువంటి విషయం, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నటువంటి ఏరియాస్ని డివైడ్ చేసి నియోజకవర్గాన్ని డివైడ్ చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ ఆ మాట చెప్తోంది. సో దాన్ని ఎలా చూడాలి? ఇస్ ఇట్ ట్రూ? మిథున్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళదంతా అయిపోయింది సార్. ఇంకా వాళ్ళని పట్టుకొని రాజకీయ లబ్ధి అనుకోవటం అది అయిపోయింది సార్. వాళ్ళందరూ
నేను అదే చెప్తున్నా సార్, ఇప్పుడు ఎక్కడో ఉన్న పొంగునూరుని తీసుకొచ్చి చిత్తూరులో కలిపేసి వాళ్ళందరినీ ప్రజల్ని ఇబ్బంది వాళ్ళు పొంగునూరు నియోజకవర్గాన్ని చిత్తూరులోకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసింది వాళ్ళు సార్. ఎస్ టీడీపీ అట్లా, కూటమి ప్రభుత్వం అట్లా ఆలోచించట్లేదు సార్. కూటమి ప్రభుత్వం ప్రజల పరిపాలన సౌలభ్యం ఆలోచించింది కాబట్టే ఈ రోజు పొంగునూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి అన్నమయ్య జిల్లాలో కలిపింది సార్. ఎందుకంటే అక్కడ ప్రజలకి వెసులుబాటు ఉంటది. సో దానికోసం ఆలోచించారు. రాజకీయ లబ్ధి ఉండుంటే ఈ రోజు మనం మడిపల్లి ప్రసాద్ గారు చూసుకున్నట్లయితే సార్, క్యాబినెట్ మినిస్టర్ సార్ ఆయన. ఎగ్జాక్ట్లీ. సో ఆయన నియోజకవర్గానికి ఆయన న్యాయం చేయలేకపోయినా ఆయనే ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి భౌగోళికంగా ఇక్కడ మనం ఏదైతే చూసుకుంటే భౌగోళికంగా ఒకసారి రాంప్రసాద్ రెడ్డి గారు ఏమైనా లైన్లోకి వస్తారో ఒకసారి ట్రై చేయండి. లోపు ఆయన ఫోన్ ఇన్లోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, ప్లీజ్ కంటిన్యూ సతీష్ గారు. సార్ భౌగోళికంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది సార్ వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితులు, సో అక్కడ ఉన్న పరిపాలనా వ్యవస్థకు మనం ఎంత చేరువలో ఉంచాలి అనే దాని మీద ఆధారపడుతుంది. కానీ ఇక్కడ రాజకీయ సౌలభ్యం కోసం చూసుకుంటే ప్రజలు గత ప్రభుత్వ హయాంలో చేసిన నిర్ణయాలకి అవస్థపడ్డట్లే ఇప్పుడు కూడా అవస్థపడతారు సార్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో పరిపాలన వికేంద్రీకరణ, అంటే అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలన, దానికి కట్టుబడి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఉంది సార్. అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఏ విధంగా జరిగిందో అలా జరగకూడదు అని చెప్పేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం దాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తా ఉంది సార్. ఇప్పుడు వెనకబడిన కోనసీమ జిల్లాలో మన కోనసీమ జిల్లాలు, ఇవి గోదావరి జిల్లాలు, వీటన్నిటికీ కూడా సార్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మొత్తం ఇక్కడ ఉండాలి. సో ఏదైతే రాయలసీమ ఉందో ఇండస్ట్రియల్ ఏరియాస్ మొత్తం రాయలసీమ ప్రాంతానికి ఉండాలి. అదే విధంగా ఐటీ హబ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వైజాగ్ లో కానివ్వండి, క్వాంటమ్ కంప్యూటింగ్ దానికి సంబంధించి అమరావతి, అంటే ఏఐ టెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించింది అమరావతిలో, ఇలా ఒక్కొక్క ఏరియా దేనికి ఎక్కడ సెట్ అవుతుంది. సో ఈ విధంగానే ముందుకెళ్తున్నారు తప్పితే సార్ ఎక్కడ కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆశిస్తూ చేస్తున్నారు సార్. ఎస్ సార్, ఆబ్వియస్లీ ఎగ్జాక్ట్లీ అట్లే జరుగుతుంది సార్. మనం ఏదైతే గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాము. సో ఏది అయినా ఎక్కడ పెడితే బాగుంటుంది అని మీరు ఎప్పటిలోపు మొత్తం ఇవన్నీ లైన్ మీదకి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ 5 ఏళ్ళు పూర్తయ్యే లోపల ఎంతవరకు రావచ్చు? ఏది జిల్లాలా సార్? జిల్లాలు కాదండి, జిల్లాలు 1వ తారీఖు నుంచి వచ్చేస్తాయి. మీరు చెప్తున్నట్టు అభివృద్ధి ఏదైతే మనం పేపర్ మీద చూస్తున్నామో లేదా ఎక్స్ప్లెనేషన్లో చూస్తున్నామో, డెవలప్మెంట్కి సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ బ్రేకింగ్ కూడా జరిగినటువంటి నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఈ అభివృద్ధి అంతా వైజాగ్ కానీ, రాయలసీమ కానీ, ఇతర కృష్ణా జిల్లాలు కానీ, గుంటూరు జిల్లాలు కానీ, అమరావతి కానీ, లేదంటే గోదావరి జిల్లాలో జరగనున్నటువంటి అభివృద్ధి ఏదైతే మీరు చెప్తున్నటువంటి అభివృద్ధి ఎన్ని రోజుల్లో మనం చూడగలం, ఎప్పటిలోపు సాకారం అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఏదైతే చూసుకున్నట్లయితే మొన్న అమరావతిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి మన అమరావతిలో బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించి ఏదైతే ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒకే రోజున పెద్ద మొత్తంలో ఇంతవరకు దేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా అనేక రకాలైన పలు సంస్థలు ఎక్కడైతే నేషనల్ హైజ్ ఉన్నాయో, స్టేట్ వైడ్ ఉన్న సంస్థలు మొత్తాన్ని తీసుకొచ్చి ఒకే రోజున అన్ని బ్యాంకులకి మనం ఓపెనింగ్ చేయడం, శంకుస్థాపన చేయడం, దాన్ని వర్క్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో చేయడం మనం చూసాం సార్. ఆపరేషన్స్ అనేవి వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ కంప్లీట్ అవడం కానివ్వండి, దాని మీద డిపెండ్ అయ్యేసి ఉంటుంది. అతి త్వరలోనే సార్ క్వాంటమ్ కంప్యూటింగ్ దాని మీద కూడా మన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్పారో, మొన్న కూడా సార్ 50,000 మంది విద్యార్థులతో క్వాంటమ్ కంప్యూటింగ్ మీద క్వాంటమ్ మాట్లాడడం జరిగింది. అది అంత సాధారణ విషయం కాదు సార్. తర్వాత ఏదైతే మనం వైజాగ్ వచ్చామో సార్, వైజాగ్ వచ్చిన తర్వాత ఐటీసీ ఆల్రెడీ అక్కడ వర్క్ స్టార్ట్ చేసింది సార్. అదే విధంగా గూగుల్ తోటి మనం ఏదైతే చేసుకున్నామో డేటా సెంటర్ లో అది కూడా ప్రాసెస్ లో ఉంది సార్. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి సార్, ఒకటొకటి అవుతున్నాయి సార్. మాక్సిమం నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కి కూటమి ప్రభుత్వం టార్గెట్ ఒకటే సార్. రాబోయే ఎలక్షన్స్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక మాట చెప్పిందో, యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పారు. ఆ దిశగానే ముందలకి
అడుగులు వేస్తున్నారు సార్. Right. వచ్చే ఎలక్షన్స్ టయానికి ఇవన్నీ కంప్లీట్ చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగానే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. రైట్ సతీష్, ఒక 2 నిమిషాలు ఉందాం. మన అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మన రిపోర్టర్ వెంకటేశ్వరరావు, స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరం ఈ డివిజన్కి సంబంధించినటువంటి వివరాలని ఆయన అందిస్తారు. ఒకసారి వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. అక్కడ పరిస్థితి ఏంటి, ఏమంటున్నారు స్థానికులు, ఏమంటున్నారు ఈ కొత్త డివిజన్కి సంబంధించి, ఈ మార్పులకు సంబంధించి? అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు 7 నియోజకవర్గాలతో ఈ జిల్లా ఉండేది. అయితే రీసెంట్ గా జరిగిన పునర్విభజనలో భాగంగా మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కేవలం మండపేట మాత్రమే ఈ పరిశ్రమలు కానీ ఏదైతే రైస్ మిల్లులు ఉన్నాయో, రైస్ మిల్లులు ఆంధ్ర రైస్ బౌల్ గా పిలుస్తారు మండపేటని. అటువంటి మండపేట ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి తొలగించడం వల్ల ఇక్కడ ఈ ప్రాంత వాసులు ఆర్థికంగా కూడా కొంచెం వెనకబడే అవకాశం ఉందని నిరుత్సాహంగా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మండపేటలో ఎక్కువ శాతం రైస్ మిల్లులు ఉంటాయి. దాంతో పాటు పౌల్ట్రీ పరిశ్రమలు, అదేవిధంగా ఆయిల్ పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ పారిశ్రామిక వాడక పేరొందింది మండపేట. ఇటువంటి నియోజకవర్గంలో 3 మండలాలు, మండపేట, రాయవరం, కపిలేశ్వరవరం, ఈ 3 మండలాలు కూడా ప్రస్తుతం రామచంద్రపురం డివిజన్ లో ఉన్నాయి. అయితే ఈ 3 మండలాలని కూడా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్ లోకి మార్చారు. దీనివల్ల ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయితే ఆర్థికంగా వెనకబడుతుందని చెప్పుకోవచ్చు. కేవలం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా కేవలం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఎక్కువగా వరి, దీంతో పాటు కొబ్బరి, దీని మీద ఆధారపడి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో పరిశ్రమలు లేకపోవడం కూడా ఒకంత వెనకబడుతనం వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మంది గతం నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన గత 15 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నారు మండపేటనే తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అమలాపురం రావాలంటే వారందరికీ కూడా జిల్లా అవసరాల నిమిత్తం సుమారు 60 కిలోమీటర్లు రావాల్సి ఉంటుంది. అదే తూర్పుగోదావరి జిల్లా అయితే వారికి చాలా డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, 30 కిలోమీటర్లు మాత్రమే. ఈ నేపథ్యంలో కూడా రెవెన్యూ డివిజన్ ని అక్కడ కలపమని వారు కోరటం జరిగింది. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, సీఎం చంద్రబాబు నాయుడు ఆయన ఏదైతే కోరాడో దాన్ని నెరవేర్చే క్రమంలో ఈ మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిశారు. ఇప్పటి వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 22 మండలాలు ఉండేవి. 22 మండలాల్లో 3 మండలాలు తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళిపోయాయి. ప్రస్తుతం 19 మండలాలతో కేవలం 6 నియోజకవర్గాలే మాత్రమే ఉంటాయి. 6 నియోజకవర్గాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రస్తుతం ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు, చాలాసేపు మిమ్మల్ని లైన్లో ఉంచాం. నెక్స్ట్ ఇక్కడ శ్రీకాకుళం నుంచి పృథ్వీ ఉన్నారు, శ్రీకాకుళం స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ చెప్పండి, పలాస డివిజన్లో నందిగాంని టెక్కల్ డివిజన్లో కలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. నందిగాం ప్రజలు ఏమంటున్నారు అక్కడ నుంచి? టెక్నికల్ ప్రాబ్లం శ్రీకాకుళం నుంచి పృథ్వీ మళ్ళీ ఒకసారి లైన్లోకి వచ్చినప్పుడు తీసుకుందాం. అయ్యప్ప చెప్పండి, మండపేటకి సంబంధించి ఆర్థికంగా మొత్తం బిఆర్ అంబేద్కర్ కోనసీమ మరోసారి వెనకబడేటువంటి ఛాన్స్ ఉందని మన రిపోర్టర్ అక్కడ నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ క్లారిటీగా చెప్తున్నారు. ఓకే, వాళ్ళ దగ్గరైనప్పటికీ కూడా మండపేట అనేది అంటే ప్రతి జిల్లాకి ఒక ఆర్థిక చేయూతనిచ్చేటువంటి ప్రాంతం ఉండాలి. సో ఇప్పుడు మండపేట వెళ్ళిపోవడం వల్ల ఆర్థికంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెనకబడేటువంటి ఛాన్స్ ఉన్న స్పష్టంగా చెప్తున్నారు. దానికి సంబంధించి ఏమంటారు? మీరు అదే జిల్లా వాసి, అంటే మోస్ట్లీ మీరు గోదావరి జిల్లా వాసి కాబట్టి మీకు బాగా ఎక్కువ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉండొచ్చు. అంటే ఎన్నో సంవత్సరాలుగా కోనసీమలో అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మన కోనసీమ చూసుకున్నట్లయితే ఇప్పుడు రామచంద్రపురం ఏదైతే చెప్తున్నారో ఆ రామచంద్రపురాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కలపమని చెప్పి ఎన్నో పోరాటాలు జరిగినాయి. దానికి అనుగుణంగానే రామచంద్రపురాన్ని తూర్పుగోదావరి జిల్లాలో అప్పుడు కలపడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రతిపాదనలు వచ్చి తర్వాత కలపడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని అంశాలు ఏంటంటే కోనసీమ అనేది వెనుకబడితనం అనేది లేదు. ఇప్పుడు ఆదాయ వనరుగా ఉన్నటువంటి కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి వాడపల్లి దినదిన అభివృద్ధి, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్నట్టు బాగా డెవలప్ అవుతుంది. అలాగే కోనసీమ జిల్లాలో ఉండేటువంటి మురమల్ల దేవాలయం కానీ, అలాగే అక్కడ ఉండేటువంటి వినాయకుడు కాణిపాకం తర్వాత
అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి అయినవెల్లి వినాయకుడి దేవాలయం కానీ, అలాగే కోనసీమ జిల్లాలో ప్రధానంగా ఎక్కువగా డెవలప్ చేయవలసింది ఏంటంటే బొబ్బర్లంక వ్యవసాయ పరిశోధన సంస్థ, అంటే కొబ్బరి వ్యవసాయ పరిశోధన సంస్థని పూర్తి స్థాయిలో డెవలప్ చేయమని కోరుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ పక్కన ఉండేటువంటి రామచంద్రపురానికి కడియానికి చేర్చుకునే ఉన్నటువంటి నర్సరీలో ఉద్యానవన పరిశోధన సంస్థ ఒకటి అవసరం అని చెప్పి రైతులు ఎన్నో ఏళ్ళుగా పోరాటాలు చేస్తున్నారు. ఈ రెండు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యానవన పరిశోధన సంస్థ ఒకటి కడియంలో మనం ఏర్పాటు చేసి అక్కడ మరిన్ని మొక్కల యొక్క అంటుకట్టు విధానాలు వాళ్ళకి తెలియజేస్తే ఆ ప్రాంతం కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ పెరుగుతాయి, మా ప్రాంతం డెవలప్ అవుతుంది, మా వ్యవసాయ ఆధారిత ఈ మొక్కలు పెంపకం అనేది దేశ విదేశాలకు వెళ్తుంది, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా రెవెన్యూ వస్తుంది, విదేశీ పెట్టుబడులు కూడా వస్తాయని చెప్పి అక్కడ రైతులు ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేయడం జరుగుతుంది. ఇది వైకే ఛానల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇటీవల కాలంలో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొబ్బరికి ఎర్రకుళ్ళు తెగులు అని చెప్పి ఒకటి వస్తుంది. అంతుపట్టని వ్యాధులతో కొబ్బరి చెట్లు అంతరించిపోతూ ఉన్నాయి. కోనసీమ అందాలకు నిలయమైనటువంటి కొబ్బరి చెట్లు రోజు రోజుకి అక్కడ రకరకాల వ్యాధులతో చచ్చిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ కోనసీమ ఏదైతే కేరళ శాస్త్రవేత్తలకి అక్కడ కొబ్బరిని ఏ విధంగా డెవలప్ చేశారో, అలాగే కోనసీమ జిల్లాల్లో కూడా ప్రధాన ఆధారిత పంట అయినటువంటి కొబ్బరి పరిశ్రమల్ని, అలాగే కొబ్బరి పరిశోధన సంస్థల్ని అంబోజీపేటలో ఉండేది, దాన్ని ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయాలి, అంటే పెద్ద స్థాయిలో విస్తరించి అక్కడ అనేక మంది వ్యవసాయ శాస్త్రవేత్తలని తీసుకురావాలి అని చెప్పి అక్కడ రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. ఈ రెండు అంశాలు మినహా అక్కడ మరిన్ని అంటే ఇంకా ఏమన్నా ఉంటే కొబ్బరికి సంబంధించిన సబ్ ప్రొడక్ట్స్ కి సంబంధించి ఏదైనా ప్లాంట్స్ ఏర్పాటు చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఖచ్చితంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనటువంటి కోనసీమ జిల్లాలో కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలి. అంటే కొబ్బరి పీచు ఎక్కడ పోద్దు తీసుకెళ్ళాలి, దాని ద్వారా ఫర్నిచర్లు కానీ, అలాగే బటన్స్ కానీ, రకరకాల ఉత్పత్తుల్ని మనం తయారు చేయొచ్చు. ఆ రకంగా కొబ్బరి డొక్కని కూడా వాడుకునేటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను కూడా ప్రభుత్వం నెలకొల్పాలి. అలాగే ఇక్కడ రైతులకి ఆర్థికంగా సాయం చేయాలని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏదైతే కడియం నర్సరీలు ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా కరెంటు బిల్లులు వేయటం, ఇటువంటి యంత్ర పరిక్రమలు ఇవ్వటం, ఇటువంటివన్నీ కూడా బడ్జెట్ లో పెట్టారు. అప్పుడు ఎన్నికల హామీల్లో పెట్టారు, కానీ అక్కడ రైతులకు పూర్తి మొత్తంలో అందట్లేదని చెప్పి అక్కడ రైతులు కొంచెం నిరుత్సాహంతో ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని కందుల దుర్గేష్ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోనే ఆయన పర్యాటక శాఖలో భాగంగానే పర్యాటక ఉద్యానవన పరిశోధన సంస్థని ఏర్పాటు చేయమని చెప్పి మేము ఆయన కోరటం కూడా జరిగిందండి. రైట్ సతీష్, మీరేం చెప్తారు మండపేటకు సమస్య? సార్ చెప్పండి అయిపోయారు, ఏది చెప్తున్నారు? ఇక్కడ మండపేట అంటే కాకినాడకి వెళ్ళేటువంటి అత్యంత ఇరుకైనటువంటి మార్గం ఇది. దీన్ని రోడ్డు విస్తరణ పనులు కుంటే నత్తనడకన సాగుతున్నాయని చెప్పి ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ప్రధాన రహదారిగా ఉన్నటువంటి మండపేట కాకినాడ రహదారి, ఈ రహదారి మరామతుల పనులు కానీ విస్తరణ పనులు కానీ శరవేగంగా జరగట్లేదు. ఎన్నో ఏళ్ళుగా ఈ రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి ఆ ప్రాంత వాసులు ఎన్నో ఏళ్ళుగా బాధలు పడుతున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని లంక గ్రామాలు గోదావరి ముప్పుకు గురవుతూ ఉన్నాయి. ఇక్కడ ఏటుగట్లు బలహీనంగా ఉన్నాయని చెప్పి అదొకటి ప్రధాన సమస్యగా చెప్తున్నారు. అంటే ఈ రామచంద్రపురం ఏదైతే ఉందో ఎందుకు కోరుతున్నారంటే రామచంద్రపురం నుంచి అట్లా వేమగిరి వెళ్ళటానికి ఒక ప్రధానమైనటువంటి ఒక రహదారి ఉంది. ఆ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరిగాయి కాబట్టి అక్కడ ఈజీ అవుతుందండి. మరి ఈ మండపేట నుంచి ఇలాగా రామచంద్రపురం నుంచి అమలాపురం వెళ్ళాలంటే దూర ప్రాంతంగా మారిపోతుంది. సుమారు 50 కిలోమీటర్ల ఇక్కడ మండపేటకు సంబంధించి మన వెంకటేశ్వరరావు చెప్తున్నటువంటి విషయాన్ని గమనిస్తే అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటి వల్ల ఎక్కువ ఆర్థిక వనరులు చేకూరుతాయి జిల్లాకి అన్నటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. అవునండి, మండపేటలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత ఎక్కువగా ఉండేటువంటి రైస్ మిల్లులు మండపేటలో ఎక్కువ ఉంటాయండి. మండపేటలో 3 ప్రధానమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఒకటి బ్రిక్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి, ఇటుకలు తయారు చేసేటువంటి అనేక పరిశ్రమలు అక్కడ ఉండటం జరిగింది, బ్రిక్స్ పరిశ్రమలు. అలాగే రైస్ మిల్ అండి, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ గోదావరి జిల్లాలో పంట మొత్తాన్ని వాళ్ళని సేకరించి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి అనేక పెద్ద ఎత్తున వ్యవసాయ ఆధారిత రైస్ మిల్లు చాలా ఉన్నాయి. ఇక్కడ బొంబాయి రవ్వ అని, ఇక్కడ బియ్యంతో నూక తయారు చేయడం, అలాగే ఉప్పుడు బియ్యం తయారు చేయడం, బియ్యం వరినూక తయారు చేయడం, దీనికి పాలిష్ బియ్యం తయారు చేయడం, ఇవన్నీ కూడా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో రోడ్లు అనేవి కరెక్ట్గా లేవండి. నేను వైకే ఛానల్ ద్వారా అది చెప్తున్నా. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ట్రాన్స్పోర్టేషన్ సమస్యలు ఉన్నాయి.
విస్తరణ పనులు చేయాలని చెప్పి నేను కోరుతాను. రైట్. సతీష్ చెప్పండి, మండపేట వల్ల చాలా ఎక్కువ అండి. అంబేద్కర్ ఎందుకంటే గోదావరి జిల్లాలో ప్రధానంగా రవి మీ వాయిస్ బ్రేక్ స్లో అయిపోయింది అయిపోయారు. ఓకే రైట్. సతీష్ చెప్పండి ఒకసారి, మండపేటని తూర్పుగోదావరిలో రవి కానీ ఇక్కడ ఖరీఫ్ కానీ పండించేటువంటి పంటలు ఎక్కువ మొత్తంలో మండపేటకు వెళ్తూ ఉంటాయండి. ఈ లోడ్ తో లారీలు రాత్రిపూట యాక్సిడెంట్ గురవటం, చాలా ప్రమాదాలు జరగటం, ఇక్కడ అనేక టర్నింగ్లు, అనేక మలుపులు ఉండటం వల్ల కూడా ఇక్కడ ఈ ప్రాంత వాసులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైట్. సతీష్ చెప్పండి, మండపేటని తూర్పుగోదావరి జిల్లాలో కలపడం వల్ల అంబేద్కర్ కోనసీమ నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నట్టు హెచ్చరిక ఫస్ట్ టైం బహుశా ఇప్పుడు జరుగుతున్నటువంటి డివిజన్కి సంబంధించి ఏదన్నా ఒక డిస్టర్బెన్స్ లాంటిది ఏదైనా కనపడుతుందంటే ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. సో దానివల్ల అంబేద్కర్ జిల్లా వాసులు కొంచెం ఆందోళన చెందుతున్నట్టుగా మన రిపోర్టర్ అక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్లో చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ప్రభుత్వం ఎలాంటి హెల్ప్ చేయబోతుంది జిల్లాకి? ఎలాంటి చేసే ఛాన్స్ ఉంది? ఇందాక నేను ఏదైతే చెప్పానో ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన యూనిట్స్ మొత్తం కూడా మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైతే మనం ఉన్నాయో గోదావరి జిల్లాలు ఉన్నాయో సో అక్కడ కేంద్రీకృతం చేయాలని చెప్పి గోదావరి జిల్లాలండి సార్. అదే 6 ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏదైతే 6 జిల్లాలు ఉన్నాయో ఆ 6 జిల్లాల్లో ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన ఏ పరిశ్రమ అయినా కానివ్వండి సో అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆలోచిస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే చెప్పారో రైస్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానివ్వండి, ఆయిల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, సో కోకోనట్ కి సంబంధించిన సో ఇవన్నీ కూడా ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళిపోతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఏముంది అట్లా ఉంటాయి సార్, కొంచెం వెళ్ళడం వల్ల ఉంటది. బట్ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళికాబద్ధమైన నిర్ణయం కాబట్టి అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్న ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో సో వాటిలలో కొన్ని పరిశ్రమలకి ఇంకా కొత్త పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంది సార్. ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన ఇంకా చాలా పెట్టుబడులు రాబోతా ఉన్నవి, పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అక్కడ కేంద్రీకృతం అయ్యి సో ఇంకా బాగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది సార్. మనం ఇది కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. మనం ఏదైతే పరిశ్రమలు ఇంకా రాబోతా ఉన్నాయో సో వాటిని అన్నింటినీ కూడా పరిస్థితులను బట్టి మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాకి కేటాయించి అక్కడ వేరే కొత్త పరిశ్రమలు ఇంకా వస్తాయి కాబట్టి సో అభివృద్ధి అనేది ఎక్కడ కూడా ఆగదు సార్. మేబీ కొంచెం టైం తీసుకోవచ్చు. ఇప్పుడే కదా ఇప్పుడు మండపేటని రాజమండ్రిలో కలపడం వల్ల కొంచెం వాళ్ళు మా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు అనే ఒక దాంట్లో ఉండొచ్చు సార్. బట్ అక్కడ ఉన్న నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మీకు ఇది వస్తా ఉంది హామీ ఇవ్వబట్టే కదా సార్ ఈ రోజు వాళ్ళు అంటే అయ్యప్ప గారు అక్కడ చాలా సమస్యల్ని వైకే టీవీ దృష్టి ద్వారా మీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మీ ప్రభుత్వ పెద్దలకి ఏం చెప్తారు? వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు అయ్యప్ప గారి దగ్గర తీసుకొని ప్రభుత్వ పెద్దలకు అందిస్తారా? ఆ పనులు మీరేం చేయబోతున్నారు? ఏదైతే అయ్యప్ప గారు చెప్పారో ప్రధానంగా రహదారులు, రోడ్ల సమస్యలు అక్కడ మన జిల్లాలకు సంబంధించిన మన నిమ్మలరావు నాయుడు గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా సో ఎప్పటి నుంచో దాని మీద ఒక దృష్టి సారించారు సార్. ఈ రోడ్ల సమస్య ఏదైతే ఉందో దానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉంది. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఒక స్టేజెస్ వైజ్ గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తా ఉంది సార్. అతి త్వరలోనే ఎప్పుడైతే మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ దానికంటే ముందుగానే కోనసీమ జిల్లాలో ఇప్పుడు ఏదైతే చెప్పారో ఆల్రెడీ మొన్న జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కానివ్వండి, ఇంతకు ముందు ఇచ్చిన రిపోర్ట్స్ లో కానివ్వండి, మన నిమ్మల రామానాయుడు గారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఇంత బడ్జెట్ కావాలని కూడా దాన్ని కోరడం జరిగింది సార్. దానికి సంబంధించిన అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ లోనే ఉన్నవి. త్వరలోనే ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్స్ అవుతాయి. ఎందుకంటే మనకి రోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అవి ఎక్కడైతే బాగా ఉంటాయో అక్కడే పరిశ్రమలు రావడానికి కూడా బాగా ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే కదా సార్ పరిశ్రమలు అన్ని వచ్చాయి. సో ఈ దృష్టిలో పెట్టుకునే అభివృద్ధి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి ఉన్నారు సార్. అదే ఇప్పుడు అయ్యప్ప గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించి అతి త్వరలోనే వాటన్నిటికీ పరిష్కారం కూడా చూపిస్తారని నేను అనుకుంటున్నాను. రైట్ సతీష్, ఒక్క నిమిషం ఉందా. మన శ్రీకాకుళం స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ లైన్లో ఉన్నారు. నందిగామని పలాసి డివిజన్ నుంచి టెక్కల్ డివిజన్లోకి మార్చడాన్ని అక్కడ స్థానికులు ఏమంటున్నారు, వారు ఎలా చూస్తున్నారు దాన్ని? దే ఆర్ వెల్కమింగ్ ఇట్. పృథ్వీ. గుడ్ మార్నింగ్ కళ్యాణ్ గారు. ఏదైతే ఈ శ్రీకాకుళం జిల్లాలో పలాస ప్రాంతాన్ని ఒక ప్రత్యేక జిల్లాగా కేటాయిస్తారని ఇప్పటికే పలు డిమాండ్లు కూడా చేశారు. అయితే ఇక్కడ స్థానికులు కానీ ఇక్కడ నాయకులు కానీ పలాస ఖచ్చితంగా జిల్లా అయితే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుందని ఏదైతే
ఇప్పటికే డిమాండ్ చేశారు. అయితే మంత్రుల కమిటీ ముందు ప్రస్తావించిన ఈ ఏదైతే పలాస జిల్లా అంశం అనేది పక్కకు పోయినట్టు మనం చూస్తున్నాము. అయితే ఓన్లీ పలాసలో భాగంగా ఉన్న అంటే రెవెన్యూ డివిజన్ లో భాగంగా ఉన్న నందిగామ మండలాన్ని మాత్రమే టెక్కలికి మార్చారు. అయితే ముఖ్యంగా టెక్కల్ నియోజకవర్గంలో ఉన్న మొత్తం 4 నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి. అయితే అందులో ఒక మండలం మాత్రం పలాసలో కలపడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పలాసలో ఉండడం దీనికి బెనిఫిట్ గానీ లాస్ గానీ ఏంటంటే, ఈ పలాసకి ఈ నందిగామ అనేది దాదాపు ఒక 24 కిలోమీటర్లు వస్తుంది. అదే మన టెక్కలకు వచ్చేసరికి ఒక 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అయితే ఎక్కడైతే అక్కడ స్థానికులు ఆ నందిగామ మండలంలోని స్థానికులకి పలాస కంటే అంటే ట్రావెలింగ్ అయితే మాత్రం టెక్కలే సౌలభ్యంగా ఉంటుంది. అలాగా నియోజకవర్గం అదే కాబట్టి నియోజకవర్గమే రెవెన్యూ డివిజన్ లో కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇలా మార్చినట్టు తెలుస్తుంది. అయితే పలాస మాత్రం వారికి ఒకవేళ రెవెన్యూ డివిజన్ ఒకవేళ ఉంటే మాత్రం ఎక్కువగా ఈ నందిగామ అనేది పలాసకి బోర్డర్ లో ఉంటుంది కాబట్టి ఎక్కువ పలాస అనేది పెద్ద టౌన్, అదొక మున్సిపాలిటీగా ఉంది. ఏదైనా పనులు కానీ ఏమైనా వ్యాపార సంబంధిత రిలేషన్స్ కానీ ఎక్కువగా ఈ నందిగామ మండలం వారికి పలాస నుంచి ఉంటాయి. అయితే అందులో భాగంగా రెవెన్యూ డివిజన్ కూడా అందుకే అక్కడ ఏర్పాటు చేశారంటే ఆ పనులు చూసుకుంటూ అలాగే ఏవైతే ఆ రెవెన్యూ కార్యకలాపాలు ఉంటాయో వాటికి సంబంధించి అర్జీలకు కానీ అలా ఆ ప్రజలు అనేవారు వస్తూ ఉండేవారు. అయితే ఏదైనా ఇప్పుడు ఈ టెక్కల్లోకి మార్చడం అనేది ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి ప్రయాణ భారం అనేది కాస్త తగ్గింది. ఈ టెక్కల్లో ఉండడం ఏంటంటే నియోజకవర్గం ఇదే ఉంది కాబట్టి డివిజన్ కూడా ఇదే ఉంటే బాగుంటుందని వారు అనుకున్నారు. అయితే అందులో భాగంగానే జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లాలో మనం చూసుకుంటే యాక్చువల్ గా ఈ పాలకొండ కూడా ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉన్న పాలకొండ కూడా మన్యం జిల్లాలో కలిపారు. అయితే ఈ పాలకొండను తిరిగి శ్రీకాకుళంలోనైనా కలపండి, లేదంటే పాలకొండ ప్రత్యేకంగా జిల్లాగా చేయండి అని అక్కడ కూడా డిమాండ్లు వినిపించాయి. అయితే ఏదేమైనా మన్యం జిల్లాలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఓన్లీ శ్రీకాకుళం జిల్లాలోనే వరకే చేశారు. అది కూడా నందిగామ మండలం మాత్రమే టెక్కలకి మార్చారు. అయితే దీనిపై పెద్దగా అసంతృప్తి వ్యతిరేక గలం అనేది ఏది లేదని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పృథ్వీ, థ్యాంక్స్. చాలాసేపు మిమ్మల్ని లైన్లో ఉంచాం, వెరీ సారీ. నెక్స్ట్ మన అయ్యప్ప చెప్పండి, ఇక్కడ జిల్లాల డిమాండ్ ఇంకా ఉంటూనే కనపడుతున్నాయి. మనం చూస్తే పాలకొండ జిల్లా డిమాండ్ కూడా ఉందని చెప్పి ఇప్పుడు పృథ్వీ చెప్తున్నారు. అంతకుముందు మురళీకృష్ణ చెప్పారు ఆదోని కూడా జిల్లా డిమాండ్ కూడా ఉందనేటువంటిది. సో ఈ డిమాండ్లు ఇంకా జిల్లాలు విభజిస్తూ పోవాల్సినటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఉంటుందంటారా? నేను శ్రీకాకుళం రాజం జిఎంఆర్ఐటి అక్కడే చదివానండి. నాకు ఆ ప్రాంతం అంతా కూడా కొంచెం అవగాహన ఉంది. ఏదైతే పాలకొండ అనేది వెనకబాటుతనం ఉన్న మాట అయితే వాస్తవం అండి. ఇంకా అక్కడ ఉండేటువంటి ఆ వ్యవసాయ పోకడలు కానీ ఇంకా ఎద్దుల బండిల మీద వ్యవసాయం చేయడం, ఇంకా పాత పద్ధతుల్లో వ్యవసాయం చేయడం, కొంత మొత్తంలో ఆదాయ వనరులు లేకపోవడం అనేది కొంచెం వెనకబాటుతనం ఉండటం అనేది కొంచెం వాస్తవం. దీన్ని ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆ ప్రాంతాల మీద దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి పరుచుకునేటువంటి ఏర్పాట్లు అనేది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేయటం జరుగుతోంది. ఆల్రెడీ ఎన్నో ఏళ్ళుగా రోడ్లు లేనటువంటి పార్వతీపురం ఏజెన్సీ ఏరియాల్లో ఇప్పుడు 70 ఏళ్ళుగా స్వతంత్రం వచ్చినప్పుడు కానీ ఈ రోజు వరకు రోడ్లు లేనటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఆ రోడ్లు మరామతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యన చూసాం 70 ఏళ్ల తర్వాత గ్రామాలకు వెలుగులు అని చెప్పి కొన్ని వార్తలు కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అంటే ఎన్నో ఏళ్ళుగా పరిపాలనకి కానీ అక్కడ అభివృద్ధికి కానీ నోచుకునేటువంటి ప్రాంతాలన్నింటినీ గుర్తిస్తుంది కూటమి ప్రభుత్వం. వాటిని డెవలప్మెంటే ధ్యేయంగా పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈ పాలకొండ కానీ పార్వతీపురం కానీ అక్కడ ఉన్నటువంటి బొబ్బిలి కానీ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్ చేయడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కూడా జరిగింది. రైట్, సతీష్ మీరేం చెప్తారు? కొత్త జిల్లాల డిమాండ్లు కొనసాగేటువంటి ప్రమాదం ఉందా, లేదంటే అవకాశం ఉందా? సార్ కొత్త జిల్లాల అనే సార్ ఇందాక మన అయ్యప్ప గారు చెప్పినట్లుగా ఎక్కడన్నా రాజకీయ నాయకులు తమ ఉనికిని కోల్పోతున్నారు అంటే వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే అవకాశం ఉన్న ఇవి చిన్న అడపా వస్తూనే ఉంటాయి. కానీ సార్ ప్రజలు ఏదైతే ఇప్పుడు మనం ఈ రోజు గమనిస్తే డివిజన్లన్నీ కూడా రాజకీయ నాయకులు డిమాండ్ మేరకే జరిగినట్టు కనపడుతుంది. ఇందాక కూడా మన కాకినాడ నుంచి కూడా రిపోర్టర్ అదే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ లెక్కలోకి వస్తే రాజకీయంగా అవసరార్థం కానీ లేదా స్థానికుల అవసరార్థం కానీ ఇలాంటి జిల్లాలను డివిజన్ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆమె కరెక్ట్? ఎస్ సార్, ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ నాయకులకి ఒక్కొక్క స్టైల్ ఉండదు సార్. కొంతమంది ఇప్పుడు ఈ రాజకీయ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కొన్ని సమస్యలు ఏదైతే తీసుకెళ్లారో
వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఆన్ పేపర్ మీద భౌగోళిక పరిస్థితులు ఏంటి, జనాభా ఎంతమంది ఉన్నారు, సో పరిపాలన ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం అవుతుంది, ఇంతమంది ప్రజలు ఉన్నారు, సో ఇన్ని వేల మందికి ఇన్ని ఉంటే బాగుంటది అని ఒక గైడ్ లైన్స్ పరంగా వెళ్ళడం వేరు సార్. అది వేరు. అట్లా మమ్మల్ని మాకు ఇట్లా చేస్తే బాగుంటది, సో మేము అభివృద్ధి అవుతాము, మాకు పరిపాలన దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మన్యం జిల్లాలో ఏదైతే చెప్పారు, మన అల్లూరి దగ్గర నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉంటదని చెప్పారు సార్. సో అక్కడ అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా పరిపాలన దగ్గరగా ఉండడం వల్ల సో అభివృద్ధి అనేది కొంచెం పెరుగుతుంది సార్. ప్రభుత్వ ఫలాలు ఏవైతే ఉన్నాయో, అవి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు కానివ్వండి, ఇవన్నీ కూడా తొందరగా వాళ్ళ డెవలప్మెంట్ పెరుగుతుంది సార్. పెరగడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇట్లా ఇది ఒక రకమైన డిమాండ్ ఉంటుంది సార్. అదే విధంగా ఇంకొక రకమైన డిమాండ్ ఉంటుంది సార్. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చినప్పుడు అంబేద్కర్ గారు పేరు పెట్టడం ఏంటని కొంత అల్లరి మొక్కలు చేయడం, సో ఆ పర్స్పెక్టివ్ వేసి సార్. సో ఇట్లా మనం అన్ని ఒకే కోణంలో చూడకూడదు సార్ మనం. సో ఇక్కడ రెండు ఉంటాయి. సో ఇట్లా ఉన్నంత కాలం కొన్ని ఉంటాయి సార్. ఏదైతే ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయో వాళ్ళు మాకు ఎక్కడ అభివృద్ధి అవ్వదో, సో ఇక్కడ మాది కూడా ఉంటే మాకు కూడా కొంచెం భూమి రేట్లు భూమి వాల్యూ పెరుగుతుంది, సో మాకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి, సో దగ్గరగా కొన్ని ఆఫీసెస్ ఇవన్నీ ఉండటం వల్ల జీవనోపాధి పెరుగుతుంది. సో ఈ రకమైన ఆలోచనల వల్లే సో మాకు ఇది కొత్తగా ఉంటే, మాకు సపరేట్ గా ఉంటే బాగుంటది అనే ఉంటుంది సార్. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో, సో వీళ్ళు ఇదే ఆలోచిస్తున్నారు సార్. ఈ ఎక్కడైతే అభివృద్ధిని మనం కేంద్రీకరిస్తామో, కొన్ని ఎక్కడిదక్కడ మనం అభివృద్ధి చేస్తే సో ప్రజలకు కూడా ఏంటంటే సార్, రాను ఆలోచన ధోరణి తగ్గిపోతుంది సార్. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి చెందుతూ ఉంటారు, అక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ అన్ని కూడా స్ప్లిట్ అవుతాయో, ఏ ఏరియాకి సంబంధించిన తాలూకా ఆ ఇండస్ట్రీస్ వస్తాయో, సో ఆటోమేటిక్ గా అక్కడ ప్రమాణాలు అనేవి పెరుగుతాయి సార్. ఎట్లా వాల్యూస్ పెరుగుతాయి, భూమి కానీ, జీవనోపాధి అవకాశాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, సో ఇవన్నీ పెరుగుతాయి. ఇవన్నీ పెరిగినప్పుడు ప్రజలు కూడా వాటిలో దాన్ని ఇంకా ఎట్లా ముందలకి పోవాలి, వాటిని అందిపుచ్చుకొని ఎట్లా పైకి రావాలని ఆలోచిస్తారు తప్పితే ఇంకా మళ్ళీ నాకు సపరేట్ గా ఇది కావాలి అది కావాలని అడిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సార్. సో ఇట్లాంటివన్నింటినీ మెల్లమెల్లగా తగ్గించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఇంత ముందడుగు వేసింది సార్. నాకు తెలిసి రాను అభివృద్ధి పెరుగుతుంది కాబట్టి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి కాబట్టి, సో రాను ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఇలాంటివన్నీ కూడా. రైట్ అండి. ఒక్కసారి మన నెల్లూరు స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్లో ఉన్నారు. తేజ, నెల్లూరు జిల్లా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అప్డేట్ చెప్పండి. గూడూరును తీసుకొచ్చి మళ్ళీ తిరిగి నెల్లూరులో చేర్చినటువంటి పరిస్థితి ఉంది. సో గూడూరు జిల్లా వాసులు ఏమంటున్నారు, పూర్తిగా నెల్లూరు జిల్లా వాసులు ఏమంటున్నారు, అటు తిరుపతి నుంచి మళ్ళీ వెనక్కి రావడం వల్ల గూడూరుని లాస్ అయ్యామన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉంది అక్కడ? థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే కూడా ఇటు నెల్లూరు జిల్లాల ఆకాంక్ష అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి గూడూరు స్థానిక వాసుల కోరిక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరిందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కావచ్చు, ఈ జిల్లా విభజనలో కావచ్చు, రెవెన్యూ డివిజన్ అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా ఇటీవల కాలంలో కూడా నిరసన జ్వాలలు ఎగిసిపడిన పరిస్థితుంది. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో వాటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో స్థానిక ప్రజల అభిప్రాయాలకు పట్టం కట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ ఇటు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రనాయుడు కావచ్చు, యోగాల్లో ఉన్నటువంటి నారా లోకేష్ కూడా అక్కడ స్థానిక ప్రజల నుంచి నిరసన జ్వాలకు కూడా పూర్తిగా వారితో మమేకమై వారితో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి జిల్లాలో విలీనమైనటువంటి గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపేందుకు సన్నాహాలు చేస్తాం. దానికి సంబంధించి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అంశం తెరపైకి వచ్చిన తర్వాత స్థానిక ప్రజల నుంచి పూర్తి స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి కూడా నివేదికలు కూడా పంపించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే గతంలో మనం చూస్తాం, కూటమి వచ్చిన తర్వాత యొక్క జిల్లా విభజన అంశంలో కూడా గూడూరు మరలా తిరిగి తిరుపతికే వెళ్తుంది. కొన్ని మండలాల్లోనే ఇటు విభజన చేసే అవకాశం ఉన్నటువంటి వచ్చిన నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, యువతకు సంబంధించి ఉపాధి కావచ్చు, ఉద్యోగాంశాలు కావచ్చు, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ఇటు వ్యాపార కంపెనీలు అన్ని కూడా తిరుపతి జిల్లాకు వెళ్తున్న నేపథ్యంలో జిల్లా వాసులు కూడా పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దానికి మరలా తదుపరి గడువు పెంచిన తర్వాత కూడా ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, ఇటు ప్రజా సంఘాలు, పొలిటికల్ లీడర్స్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా ఒక్కసారిగా ప్రభుత్వం దృష్టికి నివేదికను పంపించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే నిన్నటి రోజున ఇటువంటి కేబినెట్
ఆమోదన అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఇటు గూడూరు నియోజకవర్గం ఉన్నటువంటి 5 మండలాల్లో 3 మండలాలను నెల్లూరు జిల్లాలో కలుపుతూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విధి విధానాలను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనిపై ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో 2 మండలాలు మాత్రం తిరుపతి జిల్లా కేటాయిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తారు. ప్రత్యేకించి గతంలో ఉన్నటువంటి గూడూరు తిరుపతిలోకి వెళ్ళడం మరలా తిరిగి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ లో కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై ఇప్పటికే మంత్రి ఆనంద్ కావచ్చు, మంత్రి నారాయణతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరూ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే దిశగా కూడా తిరుపతి జిల్లాలో ఉందా, మీ నెల్లూరు జిల్లాకు వచ్చిందా? గూడూరు నియోజకవర్గం తిరుపతిలో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణపట్నం రోడ్డు సంబంధించిన కొన్ని వ్యాపార సముదాయాలన్నీ కూడా ఇటు కలువాయి, రాపూరు, అదేవిధంగా ఇటు శ్రీ సిటీ వంటి ప్రధానమైనటువంటి ఏదైతే ఉన్నాయో వాటి కూడా నెల్లూరు జిల్లాలో కలపడం కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం నెల్లూరు జిల్లాలో యొక్క గూడూరు 3 మండలాలను కొనసాగించే దిశగా కూడా ప్రభుత్వం దీనిపై ఇప్పటికే ఆమోదం తెలిపిన పరిస్థితి ఇక్కడ. రైట్. షార్ ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో ఉందా, నెల్లూరు జిల్లాకు మారినట్టేనా? షార్ ప్రస్తుతం సూళ్లూరుపేట నియోజకవర్గం ఉంది. సూళ్లూరుపేట మాత్రం ఇప్పటికీ తిరుపతి జిల్లాలో కొనసాగుతుంది. దీనిపై అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీనిపై ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే గూడూరు అంశం కూడా మొన్నటి వరకు తిరుపతి జిల్లాలో కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపై ఎవరు కూడా పెద్ద ఎత్తున స్పందించలేదు. కానీ ఈ గూడూరును కూడా ప్రభుత్వం దీనిపై స్పందించి నెల్లూరు జిల్లాలో కలపడం కూడా సూళ్లూరుపేట కావచ్చు, మీకు ఇంకో మరొకటిగా ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గం కొన్ని మండలాలు కూడా తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపే దిశగా ముందుకు వెళ్తాయి. రేపు నెక్స్ట్ వచ్చేటువంటి అంశాలు కూడా దీనిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదికగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారంతరం కూడా మరొకసారి దానిపై ప్రభుత్వం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. సూళ్లూరుపేట నుంచి అయితే డిమాండ్ ఇంకా ఉంది. ఖచ్చితంగా ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ తేజ. ఇది సార్ మనం లాస్ట్ అండ్ ఫైనల్గా నెల్లూరు, తిరుపతి ఆ ప్రాంతాలకు సంబంధించిన విషయాలతో మనం ఈ డిబేట్ని కంక్లూడ్ చేద్దాం. నెల్లూరులో గూడూరుని నెల్లూరు జిల్లాకు కలిపారు, సూళ్లూరుపేట ఇంకా డిమాండ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయ్యప్ప గారు ఏమంటారు, దీన్ని ఎలా చూస్తారు? అంటే మనకి గూడూరు ఇది వరకు కొన్ని ట్రైన్స్ కూడా ఆగాలని చెప్పి డిమాండ్లు చేయడం జరిగింది. ఇప్పుడు నెల్లూరు అనేది ప్రకాశం, నెల్లూరు కొంత వెనకబడి ప్రాంతాలుగా గుర్తించవచ్చు. నెల్లూరులో ఉండేటువంటి కనిగిరి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఫ్లోరైడ్ సమస్య ఉంది, ఎన్నో ఏళ్ళుగా తాగునీటి సమస్య ఉంది. అక్కడ హంద్రినేవా, నగరి, గాలేరు లాంటి ప్రాజెక్టుని పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన అక్కడ తాగునీటి సదుపాయాలు కల్పించేటువంటి అవసరం కూడా ఉంది. ఎక్కువ ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం చూస్తే తాగునీటి సమస్య ఉండటం, అక్కడ ఎక్కువ మొత్తంలో నల్గొండ తర్వాత అతి ఎక్కువగా ఫ్లోరైడ్ సమస్య ఉన్నది మన ప్రకాశం, నెల్లూరు జిల్లాలో. అక్కడ మామిడి రైతులు కూడా కొంత నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ గూడూరు వాసులు మళ్ళీ నెల్లూరులో కలపడం అనేది కొంత మొత్తంలో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ నెల్లూరుకి వచ్చేటప్పటికి ఆ ప్రాంత డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి అక్కడ పినాకిని ఏదైతే నది ఉందో పెన్నా నది, ఈ పెన్నా నది కూడా ఖచ్చితంగా గోదావరి, పెన్నా నదుల అనుసంధానం అని చెప్పి కృష్ణా, గోదావరి, పెన్నా అనుసంధానం అనే ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రాతిపదికన చేయవలసిన అవసరం ఉంది. అక్కడ గతంలో ఒక డెల్ పరిశ్రమ కూడా వచ్చిందండి. ఎందుకంటే నేను ప్రధాన సమస్యలే ప్రధాన ఎజెండాగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ డెల్ కంపెనీ వచ్చింది. ఆ డెల్ కంపెనీ శ్రీకాళహస్తికి, నెల్లూరుకి మధ్యలో ఉన్నటువంటి ఆ డెల్ కంపెనీ మళ్ళీ వేరే ప్రాంతానికి తరలిపోవడం జరిగింది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి డెల్ కంపెనీ అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఆ ప్రాంతం అనుగుణంగా ఉంటుంది అని చెప్పడానికి గతంలో డెల్ కంపెనీ పెట్టి మళ్ళీ తీసేయడం కూడా జరిగింది. ఎందుకంటే కొన్ని రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ కారణాల చేత ఆ పరిశ్రమ అనేది వేరే ప్రాంతానికి తరలిపోవడం కూడా జరిగింది. ఇట్లా పారిశ్రామికంగా అటువంటి శాస్త్రీయంగా అభివృద్ధి చేయగలిగితే ఏదైతే నీటి ప్రాజెక్టులు చెప్పినా నీటి ప్రాజెక్టులు కానీ అక్కడ రైల్వే డివిజన్ మరింత అక్కడ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మరింత ట్రాక్లు కానీ మరిన్ని ట్రైన్లు ఆగటం కానీ ఇటువంటి అన్ని కోరుకుంటారండి. యాక్చువల్ గా జిల్లాలు విభజించేయాలని చెప్పి ప్రజలు ఎవరు కూడా కోరుకోరు. ఇప్పుడు రామచంద్రపురం వచ్చినప్పటికి మీరు అక్కడ ఒక మాట చెప్పాలి నేను. ఎందుకంటే అక్కడ ప్రజా నాయకుల యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదండి. ఎందుకంటే రాజోలు రామచంద్రపురం అనేది అమలాపురం వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా చాలా అనువుగా లేదు కాబట్టి అది 55 కిలోమీటర్లు. కానీ ట్రాన్స్పోర్ట్ అనేది డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ కాదండి, 2 షిఫ్ట్లు చేసుకుని వెళ్ళాలి. అదే రాజమండ్రి అయితే దగ్గరగా ఉంటుందని ఆ ప్రజల యొక్క అభిష్టానం మేరకు మాత్రమే చేశారు తప్ప రాజకీయ నాయకుల యొక్క అభిష్టానం మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇక్కడ గూడూరు కూడా అంతే అండి. గూడూరు తిరిగి మళ్ళీ నెల్లూరులో కలపడం కూడా ఆ ప్రాంతవాసుల యొక్క కలండి అది. ఎందుకంటే మా నెల్లూరుని ముప్పే ఉండాలి ఇక్కడ అని కొంతమంది డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, మళ్ళీ ఆ ప్రభుత్వం వారికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగిందండి. నేనేం చెప్తానంటే ఏ ప్రాంతమైనా సరే వెనకబాటుతనం ఉంటేనే అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక జిల్లాగాను, ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగాను, ఒక ప్రత్యేకమైనటువంటి వాదనలు తెర మీదకి వస్తూ ఉంటాయి.
ఆ ప్రాంతాన్ని ప్రభుత్వాలు కంకణం కట్టుకుని అభివృద్ధి చేసినప్పుడు ఆ ప్రాంత వాసులకి అటువంటి ఆలోచన కూడా ఉండదండి. ఇప్పుడు నేను ఇంకొక డిమాండ్ చేస్తున్నానండి. చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్‌కి అత్యంత ఎక్కువ మొత్తంలో కోట్లాది రూపాయలు తీసుకొచ్చేటువంటి కడియం నర్సరీలకి ఒక చిన్న మాట చెప్పాలి. నేను కడియంలో 2018లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ప్రధానంగా రైతులు ఒకే ఒక సమస్య చెప్పారు. సార్ మా ఇక్కడ సింగపూరు, మలేషియా, మధ్య యూరప్ లాంటి దేశాలన్నీ కూడా ఈ నర్సరీల మీద, అలాగే షిప్పింగ్ మీద మాత్రమే ఆధారపడి వేల కోట్ల రూపాయలు ఎకానమీ వాళ్ళ గ్రోత్ అనేది ఉంది. కానీ మన రాష్ట్రంలో ఎంతో నైపుణ్యం కలిగినటువంటి కడియం రైతుల యొక్క నర్సరీ ప్లాంట్ విదేశాలకు వెళ్ళకపోవడం అనేది మన దురదృష్టం అని చెప్పారు. మరి విదేశాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నారు. యాహ్! ఏం చేయాలంటే అక్కడ నల్ల మట్టితోటి అక్కడ అంటు కడతారు సార్. అవును. ఆ నల్ల మట్టి కాదు, దీంట్లో బెకలైట్ అనే కొన్ని ఉపకరణాలు వేస్తేనే తీసుకుంటారు. విదేశాల్లో నల్ల మట్టితోటి ఉన్నటువంటి అంటు మొక్కల్ని వాళ్ళు లైక్ చేయరు. దానివల్ల విదేశాలకు వెళ్ళట్లేదు సార్. మన కాకినాడ వాడరేవు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసే విధంగా అక్కడ నల్ల సాయిల్‌కి బదులుగా ఉద్యానవన పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలతోటి శాస్త్రీయమైనటువంటి వంగడాలు సృష్టించేటువంటి రైతుల యొక్క చిరకాల కళ అక్కడ ఉద్యానవన పరిశోధన సంస్థ పెట్టి బెకలైట్ ద్వారా అంటుకట్టే విధానాల్ని రైతులకు నేర్పించి మన దేశం యొక్క, మన రాష్ట్రం యొక్క అభివృద్ధిలో భాగస్వామి అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రైట్. బెంగుళూరు గాని ఎక్కడ ఏ ప్రాంతం చూసినా సరే కడియం నర్సరీలకి విశిష్టమైన పేరు ఉంది. మన రాష్ట్రాన్ని యొక్క దిశ దశ ఒక్కసారి ఒక్క నిమిషం అండి. మనకి వైఎస్ఆర్ కడప నుంచి మన రిపోర్టర్ సాయి సురేష్, స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ లైన్లో ఉన్నారు. సాయి సురేష్, కడప జిల్లా నందులూరు, రాజంపేట, వీరపల్లి, సుండిపల్లి మండలాలతో ఉన్న రాజంపేట రెవెన్యూ డివిజన్ కడప జిల్లాలకు రానుంది. సో అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఆ డిమాండ్ వాళ్ళకి నెరవేరటం, ఆర్ దే హ్యాపీ? రైట్ కళ్యాణ్ కృష్ణ గారు, ఏదైతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాజంపేట రెవెన్యూ డివిజన్ ఏదైతే కడప జిల్లాలోకి చేర్చడం జరిగిందో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిగా నిలబెట్టారు, ఈ యొక్క జిల్లా కేంద్రానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వెళ్ళాలంటే దాదాపు 2 బస్సులు మారి వెళ్ళాలి, లేదంటే ఒక 70 నుంచి 80 కిలోమీటర్లు వెళ్ళి వారి యొక్క సమస్యలు ఆ యొక్క అధికారుల దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే వారు అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ అధికారులు అందుబాటులో ఉంటారా లేదా అన్నది వారికి తెలియని స్థితిలో వాళ్ళు ఎంతో ఆందోళనలకు గురయ్యారు. ఇప్పుడు ఏదైతే ఈ కడప జిల్లాకు అతి సమీప ఒక 30 నుంచి 35 లేదా 40 కిలోమీటర్ల మధ్య దూరంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి తరలింపు చేయడం కూడా అటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 మండలాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన. కళ్యాణ్ గారు, రైట్. అన్నమయ్య జిల్లాకి సంబంధించి రాయచోటికి నో అని, మదనపల్లికి ఎస్ అండంని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్టయితే అన్నమయ్య జిల్లా అంటూ ఒక నామకరణం చేసినటువంటి జిల్లా కేంద్రం రాయచోటి పెట్టడం, అదే విధంగా ఆ యొక్క అన్నమయ్య జిల్లాలో రాజంపేట జన్మస్థలంగా చూసుకోవచ్చు. అక్కడ రాజంపేట నియోజకవర్గమే లేకుండా అటు రాయచోటిని అటు జిల్లా కేంద్రంగా ఉంచి గతంలో వీరేదో చేసేశారు. అంటే కొంతవరకు ఆ రాజకీయ స్వలాభం అనుకోవచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే అన్నమయ్య జిల్లా కనుమరుగైపోయే దిశగా చూసుకునవచ్చు. ఎందుకంటే అన్నమయ్య ఆ జిల్లా పేరు పెట్టి అన్నమయ్య ప్రాంతం అనేది ఆ జిల్లాలో లేకుండా అంతేకాకుండా మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమయ్య కొనసాగిస్తామంటే అన్నమయ్య పేరుకు మదనపల్లికు ఏం సంబంధం ఉంది అనే విధంగా ఇక్కడ రాయచోటి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునిందో దాన్ని ఉపసంహరించుకొని మమ్మల్ని ముందు ఏ విధంగా అయితే ఉన్నామో మదనపల్లికి లేకుండా తిరిగి వారిని కడప జిల్లాలోకి చేర్చాలంటూ కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ గారు, రైట్. థ్యాంక్ యూ సాయి. సార్ అయ్యప్ప గారు, సతీష్ చెప్పండి. ఇప్పుడు కొత్త విషయాన్ని మన ముందుకు రావడం జరిగింది. ఏదైతే అన్నమయ్య జిల్లా అన్న టైటిల్కి న్యాయం చేకూరట్లేదు అనేటువంటి పరిస్థితి అక్కడ చేకూరింది. సో ఎక్కడైతే అన్నమయ్య పుట్టారని చెప్తున్నారో అది అక్కడ లేకుండా అన్నమయ్య జిల్లా అనే దానికి ఒక ఉపయోగం లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే అన్నమయ్య జిల్లా వృధాయన, ఇంకా దాని రానున్న రోజుల్లో మదనపల్లి జిల్లా చేస్తారా? సార్, మదనపల్లి వాళ్ళు ఎప్పటి నుంచో ఒక మాట అడుగుతున్నారు సార్. మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేసి మదనపల్లి జిల్లాగా అనౌన్స్ చేయాలని చెప్పి ఏదైతే ఒక మాట ఉందో అది ఎప్పటి నుంచో అక్కడ కొంతమంది ఒక గలం కూడా వినపడింది ఫ్యూచర్ ఇంతకు ముందు. అదే ఇప్పుడు ఏదైతే అన్నమయ్య జిల్లా మీరు అన్నారు, ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఏదైతే ఉందో
ఎన్టీఆర్ గారిది ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉండే విజయవాడకి ఏదైతే విజయవాడ పార్లమెంట్ కి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టడం మనం చూసాం ఇంతకు ముందు కూడా. రైట్. కానీ ఇక్కడ ఎన్టీఆర్ని అన్నమయ్యని ఒకే ఘాటన కట్టేయలేమని నేను అనుకుంటున్నాను. అవును సార్, వాస్తవమే, అది వాస్తవమే. నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా సార్ మీకు అంతే. ఎందుకంటే మనం ఏదైతే అన్నమయ్య జిల్లా ఇంతకు ముందు ఉందో దాన్ని నిన్న కూడా సార్ మన రామప్రసాద్ గారు ఒకసారి మాట్లాడుతూ కూడా ఈ పేరు మీద కానివ్వండి దీని మీద మళ్ళొకసారి పునరాలోచన చేస్తుందేమో అని అనుకుంటున్నాను ఒక మాట అన్నారు సార్. సో దాని మీద కూడా మళ్ళీ ఒకసారి ఏమన్నా ఆలోచన చేసి ఇప్పుడు ఏదైతే ఒక అంశం కొత్తగా ఒక అంశం తెరలేపారో సో దాన్ని పరిగణలోకి తీసుకొని దాని మీద కూడా ఒక సమాలోచన చేసి మనకి 1వ తారీఖు 31వ తారీఖు వల్ల మన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు సార్. సో ఈ లోపల మళ్ళీ ఇంకేమైనా చిన్న 1-2 ఏమైనా ప్రజాభిప్రాయం కొరకు మార్పులు చేస్తారేమో ఒకసారి చూడాలి సార్. ఓకే రైట్. అన్నమయ్య మన ఒక అయ్యప్ప గారు మీతో మాట్లాడే ముందర తూర్పుగోదావరి జిల్లా నుంచి మన స్పెషల్ కరెస్పాండెంట్ లైన్లో ఉన్నారు. కేవీవి చెప్పండి, అక్కడ జిల్లా డివిజన్కి సంబంధించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ జరిగిన మార్పులు ఏంటి? సార్ నమస్తే సార్. తూర్పుగోదావరి జిల్లా పునర్విభజన నియోజకవర్గాల విలీనంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తూర్పుగోదావరి జిల్లా రూపురేఖలు అయితే మారాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఎండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలోకి విలీనం చేసే ప్రతిపాదన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పుకోవచ్చు. దీంతో జిల్లా రూపురేఖలు అయితే మారనుంది. ప్రస్తుతం 7 నియోజకవర్గాలు ఉన్నది. ప్రస్తుతం 8 నియోజకవర్గాలుగా కూడా జిల్లా నియోజకవర్గాలుగా చెప్పుకోవచ్చు. అయితే రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజనగరం, అనపర్తి ఇలాగా ఉన్న దాంట్లో మెండపేట 8వ అసెంబ్లీగా కూడా చేరిందని చెప్పుకోవచ్చు. మెండపేట పార్లమెంట్ పరిధిలో మాత్రం అమలాపురంలోనే కొనసాగుతుంది. ఈ మెండపేట అమలాపురం కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ లోనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం నియోజకవర్గాలు 7గా ఉన్నది 8గా చేరింది. జనాభా చూసినట్లయితే జిల్లాలో 18.32 లక్షలు అయితే ఈ మెండపేట నియోజకవర్గం కలిపినట్లయితే 20,20.5గా చేరిందని చెప్పుకోవచ్చు. రైట్. హలో రైట్ సత్యనారాయణ, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మండపేట అక్కడ నుంచి తిరిగి అంటే బిఆర్ అంబేద్కర్ నుంచి రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లాలో కలిసింది. సో దీన్ని ఇందాక మనం చర్చించడం జరిగింది. సో ఇది పక్కన పెడితే ఫైనల్గా అయ్యప్ప చెప్పండి, అన్నమయ్య జిల్లా పేరు పెట్టింది యాక్చువల్గా ఆయన పుట్టినటువంటి ప్రాంతాన్ని బేస్ చేసుకొని పెట్టామనేటువంటిది గత ప్రభుత్వం చెప్పింది. సో ఇప్పుడు అన్నమయ్య జిల్లా డివైడ్ అయ్యి మదనపల్లి హెడ్ క్వార్టర్స్ అవ్వడం అనేది ఎంతవరకు సమంజసమా? అక్కడ వ్యతిరేకత వినిపిస్తున్నట్టుంది. ఆల్రెడీ రాంప్రసాద్ రెడ్డి సంగతి మనం చూడడం జరిగింది, ఆయన విజువల్ చూడడం జరిగింది, మన సతీష్ కూడా చెప్పారు. సో మార్పులు ఏమన్నా సంభవించే ఛాన్స్ ఉందా ఈ 48 గంటల్లో? అక్కడ ప్రజాభిప్రాయం మేరకు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం స్పష్టంగా చెప్పొచ్చు అండి. చెప్పారు ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పడం జరిగింది. అనగాని కానీ సత్యకుమార్ కానీ వీళ్ళందరూ అదే చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నమయ్య గారిని ఎక్కడ కూడా తగ్గించరండి. పద సంకీర్తన పితామహుడు, తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క సుపరిచితుడు, తెలుగు మహిళా కవయిత్రి తాళపాక తిమ్మక్క, ఇటువంటి తాళపాక అన్నమాచార్యుల యొక్క ప్రాంతాన్ని అంతా కూడా ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు చాలా ప్రాంతాలకి అన్నమయ్య వీధి పేర్లు కానీ అన్నమయ్య గారిని ఎక్కడ కూడా తగ్గించే కార్యక్రమం అనేది ఎక్కడ జరగట్లేదు. అన్నమయ్య గారి యొక్క వారోత్సవాలను కూడా మనం చేసుకుంటున్నాం. ఆయన జయంతిని, వర్ధంతిని కూడా ఘనంగా మనం జరుపుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన యొక్క ప్రత్యేకంగా ఆయన కోసం అని చెప్పి ప్రతి లైబ్రరీలో కూడా ఆయన రచించినటువంటి అన్నమాచార్య యొక్క పద సంకీర్తనలు, వెంకటేశ్వర స్వామి యొక్క మాత్యం గురించి రచించినటువంటి అనేక సంకీర్తనలు కూడా ప్రతి దాంట్లో కూడా మనం ప్రస్తావిస్తున్నాం. ఇది ఇప్పుడు కొన్ని ప్రముఖంగా ఉండేటువంటి అనేక దేవాలయాల్లో కూడా ఆయన రాసిన కవితలు కానీ చేసుకుంటా ఉన్నాం. అంటే చాలా వరకు ఇక్కడ తగ్గిస్తున్నారు. అన్నమయ్య జిల్లాకి ఆ నిర్వచనానికి తగ్గట్టుగా అక్కడ ఆయన పుట్టింది ఒక ప్రాంతం అయితే, పెరిగింది ఇంకో ప్రాంతం అయితే మీరు ఎలా పెడతారు అని చెప్తున్నారు. అలా కాదండి.
ఆయన యొక్క చిరస్మరణీయమైనటువంటి సేవలు, తెలుగు వారికి గర్వకారణమైనటువంటి ఆయన రచనలు భవిష్యత్తు తరాలకు అందించే విధంగా ఆయన పేరుని మనం పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్‌గా అదే ప్రాంతానికి పెట్టాలంటే కొన్ని అక్కడ ప్రాంతీయంగా ఉండేటువంటి విభేదాలు కూడా కొన్ని ఉంటాయండి. అక్కడ నియోజకవర్గం ఆల్రెడీ నియోజకవర్గం విస్తరించి ఉంది. ఆ నియోజకవర్గాల్ని అక్కడ ఉండేటువంటి ఉన్నటువంటి వనరుల్ని, అక్కడ ఉండేటువంటి కార్యాలయాల్ని వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకుంటారండి. పరిపాలనా సౌలభ్యం ఉండాలి. వెడగొట్టినంత మాత్రానే అక్కడ మళ్ళీ కొత్త అంశాలు రాకూడదండి. ఒక 20% మెజారిటీ 20% ప్రజలు వ్యతిరేకించినప్పటికీ కూడా 80% మంది ప్రజల యొక్క అభిష్టం మేరకు మాత్రమే ఏ నిర్ణయమైనా ప్రభుత్వాలు తీసుకుంటూ ఉంటాయి. ఇది పర్సనల్ దానితోటి ఎక్కడ కూడా నిర్ణయాలు తీసుకోవు. ఇక్కడేంటంటే కొంత మొత్తంలో నాయకులు 1, 2 చోట్ల తీసుకునేటువంటి నిర్ణయాల్లో నాయకుల యొక్క తన ప్రభావాన్ని, తన మార్కు రాజకీయాన్ని కూటమిలో చూపించడం అనేది జరిగిందండి కొన్ని చోట్ల. అయినప్పటికీ కొన్ని చోట్ల చెదురు మదురు సంఘటనలు మినహా మిగతాదంతా కూడా ఏదైతే కేంద్ర కేబినెట్ నిన్న నిర్ణయం తీసుకుందో ప్రతి ఆమోదాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. కొన్ని చోట్ల 1, 2 ప్రాంతాల విభజనలు మినహా మిగతా అన్ని ప్రాంతాలు కూడా ప్రజలు ఆనందోత్సవాలతోటి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యప్ప, సతీష్ షావా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ లెందీ డిబేట్. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం కనుక ఈరోజు మనం ఫస్ట్ నుంచి చివరి వరకు అదే టాపిక్ మీద డిబేట్ కొనసాగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ సజెషన్స్ అండ్ ఐడియాస్ ఆల్సో. థ్యాంక్ యూ. ఏవైతే మన అయ్యప్ప ఇచ్చినటువంటి సూచనలను సతీష్ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశిద్దాం వైకే టీవీ ద్వారా. మరొక ఫైనల్గా మనం చెప్పాలంటే జిల్లా పునర్వ్యవస్థీకరణలో స్థానిక అభివృద్ధి 1-2 చోట్ల వ్యతిరేకత వినిపించిన చాలా స్వల్పంగా అనుకోవచ్చు. దాని లెక్కలు కనుక మనం చూస్తే కేవలం మండపేట వెళ్ళినందుకు అక్కడ, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య పుట్టిన ప్రాంతం లేదనేటువంటి చిన్న రాయచోటికి సంబంధించి నడింపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ఆవేదన వంటి చిన్న అంశాలు తప్ప ఆల్మోస్ట్ ఆల్ 2 కొత్త జిల్లాలకు సంబంధించి కానీ లేదా 17 జిల్లాల్లో జరిగినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి అంతా హ్యాపీనెస్సే కనపడుతున్నటువంటి పరిస్థితి మనకి రిపోర్ట్స్ ద్వారా, గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందుతుంది. ఇది ప్రస్తుతం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించింది. కీప్ వాచింగ్ వైకే టీవీ. సైనింగ్ ఆఫ్ యువర్స్ కళ్యాణ్ కృష్ణ.